రైట్. సర్కిల్ సెకండ్ క్లాస్ చూడండి. లాస్ట్ క్లాస్లోని మీకు అక్కడ 14 లెక్కల వరకు 14 వరకు ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మన సర్కిల్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నాండి, రైటా, ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లోన మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు మనము సెంటర్ అంటాం. ఇప్పుడు ఈ సెంటర్ ఏమైపోతుంది అనుకుంటే ఒక లైన్ గీస్తారు, దాన్ని ఏమంటారు మనం డయామీటర్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ డయామీటర్ నుంచి రైటా, ఇది పైన ఒక ఆర్క్, కింద కూడా ఆర్క్, రైటా. సో అంటే తెలుసు కదా మనకి ఆర్క్ అనుకుంటే ప్రాంతం అనుకుంటే ఇది ఎట్లుంటుంది. సో ఇప్పుడు నేను ఏమంటే చేసినట్టు చూడండిగా, ఈ డయామీటర్లో నుంచి ఇక్కడ 2 బిందువులు ఉంటాయి కదా, ఈ 2 బిందువుల నుంచి ఏదో ఒక దగ్గరికి నేను ఒక యాంగిల్ గీస్తా, రైటా. సేమ్ దాని కింద కూడా ఒక యాంగిల్ గీస్తాను కింద, సేమ్ అవే ఇక్కడ సేమ్ పాయింట్ నుంచి ఒక దగ్గరికి ఇంకొక దగ్గరికి ఇట్లా ట్రయాంగిల్, రైటా. సో అది ఇక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటిగా అంటే ఎట్లా, ఇది ఒక సర్కిల్, ఇది ఒక డయామీటర్గా ఇది ఒక ట్రయాంగిల్ అయితే గిన ఇదే నుంచి మళ్ళీ ఇక్కడ ఒక దగ్గరకు గీస్తాను ఎక్కడైనా. కానీ ఇక్కడ డయామీటర్ దగ్గర నుంచి మనకి ఎక్కడైతే గీస్తామో ట్రయాంగిల్, సేమ్ పైన దగ్గర ఈ రెండవ బిందు నుంచి ఈ వృత్తంలోని ఏ బిందు దగ్గర కానీ ఇంకో ట్రయాంగిల్ పైన దాన్ని గీయచ్చు. సో అక్కడ మనకి యాంగిల్స్ అనేటివి ఎట్లుంటుంది, రైటా. అలాగే ఇక్కడ నుంచి మనకి కిందికి ఎక్కడైనా కానీ ఇక్కడైనా గీయచ్చు, రైటా. ఇక్కడికైనా గీయచ్చు, ఎక్కడికైనా గీయచ్చు, మీ ఇష్టం. ఇక్కడ దాన్ని కానీ కిందికి ఇట్లా ఉండేదాని దగ్గర అక్కడ యాంగిల్ అనేది ఎట్లుంటుంది, రైటా. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉండే ఒక యాంగిల్ 2θ ఉంటే గిన పైనకి వచ్చేలోపు యాంగిల్ ఏమవుతుంది అనుకోండి, ఏ బిందు దగ్గర అయినా కానీ ఇక్కడ 2θ ఉంటే కలిసి ఇక్కడ వచ్చి ఏ దగ్గర అయినా కానీ యాంగిల్ ఎంత ఉంటుంది అనుకోండి అంటే θ ఉంటుంది. అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2θ ఉండదు అనుకోండి అంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, θ అవుతుంది అనమాట. అదే కింద యాంగిల్ ఏమవుతుంది అనుకోండి అంటే 180 - θ అవుతుంది. ఏమవుతుంది, 180 - θ. సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఎంత అవుతుంది, మనకి 180 - θ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకున్నారు, ఇది రూలు. సో ఏదైనా ఒక సర్కిల్లోన అన్ని చూడండి, ఎక్కడి నుంచి తీసినాను, డయామీటర్ దగ్గర. సో ఇక్కడ డయామీటర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడగా ఇది ఒకటి ఏ, ఇది ఒక బి బిందువు అనుకుంటే ఈ 2 బిందువుల నుంచి వృత్తం పైన ఏ బిందు దగ్గరకైనా నువ్వు ట్రయాంగిల్ గీయచ్చు. అట్లా గీస్తే కినా దాని కింద ఉండే ట్రయాంగిల్ 2θ అయితే కానీ దాని పైన ఉండే ట్రయాంగిల్ ఏమవుతుంది, θ అవుతుంది. సో కిందకైతే కానీ మనకి ఏమవుతుంది, అది 180 - θ అవుతుంది. సో ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ కొన్ని లెక్కలు మనం చేయగలుగుతాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, ఏమి ఇచ్చినాడంటే, ఇన్ ఏ గివెన్ ఫిగర్ ఇచ్చాడు కదా బొమ్మ, ఏమి ఇచ్చాడు చూడండి. ఓ ఈజ్ ద సెంటర్ అండ్ ఏబి ఈజ్ ఏ కార్డ్. ఓ ఈజ్ సెంటర్, ఓ అనేది ఏమవుతుందంట, సెంటర్ అంట. అప్పుడు ఏబి అనేది ఏమవుతుందంట, కార్డ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే చూడండి, ఇఫ్ పిబి ఎనీ పాయింట్ such that angle AOB is equal to ఎన్ని డిగ్రీలు అంటున్నాడు, 180 డిగ్రీలు. ఇప్పుడు మీరు అడిగే డౌట్ ఏమనుకుంటే, అన్న నువ్వు డయామీటర్ అని క్వశ్చన్ చెప్తావు కదనా, డయామీటర్ నుంచి అయితే కింద చెప్తావు కదా, డయామీటర్ తీసుకొని క్వశ్చన్ చెప్తావు కదా నా క్వశ్చన్ మీరు డౌట్. డయామీటర్ అనేది కూడా కార్డా కాదా, ఏం చెప్తే మీకు ఇంతకుముందు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను అనుకుంటే ద లాంగెస్ట్ డయామీటర్ అనేది, ద లాంగెస్ట్ కార్డ్ అనేది ఏదైతే అనుకుంటే డయామీటర్ అవుతుంది. అందుకోసమే అన్న నువ్వు మరి తీసుకుని అన్న వ్యాసంకి అయితేనే కదా నువ్వు చెప్పింది, అది వాడేవి కింద ఇచ్చినాడు కదా, కార్డ్ అని ఇచ్చినాడు కదా అనుకుంటే డయామీటర్ అనేది కూడా కార్డే. అర్థమవుతుందనా? అందుకోసం అట్లా చెప్పినాను. అందుకోసం మీరు ఇప్పుడు ఏమనుకుంటే చూడండిగా, ఇది దీంట్లో ఇది తీసుకుంటే కినా మనకి డయామీటర్ నుంచి కరెక్ట్గా ఇచ్చినా ఇది 90 డిగ్రీస్ అవుతుంది. బట్ ఇక్కడ రూల్ మాత్రం ఏం దానికి సంబంధించి వర్తించేది, కార్డ్ అనేది వర్తించాలన్నమాట, రైటా. సో అక్కడ డయామీటర్ దగ్గర ఎందుకు చెప్పినా అంటే డయామీటర్ ఆల్సో ఒక కార్డు కాబట్టి అట్లా చెప్పినాం, రైటా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో డయామీటర్ ఇచ్చినాడా, కార్డ్ అనే ఇచ్చాడు. సో మనకి కార్డు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ పైన యాంగిల్ ఎట్లుంటుంది అనేది మీకు ఇంతకు సేమ్ రూల్ వర్తవుతుంది, రైటా, వర్కౌట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు ఇప్పుడు అందులోన. సో మనకి యాంగిల్ ఓ దగ్గర అనేది యాంగిల్ ఏఓబి దగ్గర ఎంత ఉంటుందంట, 140 డిగ్రీలు ఉంటుందని ఇచ్చినాడు, రైటా. యాంగిల్ ఏఓబి దగ్గర ఎంత ఉంటుంది, 140, అంటే 140 డిగ్రీలు అనుకుంటే దానికి దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, అది 2θ. సో 2θ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు మనకి అక్కడ 140 డిగ్రీస్ ఇచ్చినట్లు. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు, సింపుల్గా యాంగిల్ ఏపీబీ కనుక్కుంటున్నాడు, అంటే దాని పైన దగ్గర కనుక్కోమని చెప్పింది అది. సో పైన కనుక్కోవాలనుకుంటే పైన పోయింది ఆటోమేటిక్ ఏమవుతుంది, అది θ అవుతుంది. సో మనం θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి అప్పుడు. సో 70 డిగ్రీస్ అవుతుంది అనమాట, రైటా.
సేమ్ అట్లా మనకు ఒకసారి 16వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. బొమ్మ ఇచ్చాడు కదా 16వ క్వశ్చన్. చూడండి జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చాడు అనేది 16వ క్వశ్చన్ అంటే ఇఫ్ ఓ బి ద సెంటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ ఉండదా లేదా చూడండి. నేను ఎందుకు అనుకుంటే నేను ఆల్రెడీ గీసి పెట్టిండొచ్చుడా, ఎందుకు అనుకుంటే మీకు అర్థమైతే గీస్తున్నాను చూడండి. ఒక సర్కిల్ ఉండదు, సర్కిల్లో ఏమి ఇచ్చినాడు అనుకుంటే చూడండి. ఫస్ట్ ఒక కార్డ్ ఇచ్చినాడా, తర్వాత ఒక పెద్దది ట్రయాంగిల్ ఉండదు, తర్వాత ఒక చిన్నది ట్రయాంగిల్ ఉండదు ఉందా. ఇక్కడ మాత్రం చిన్న ట్రయాంగిల్ కాడ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఓ అంటే ఏం మనకి అది సెంటర్, ఓ అంటే ఏమి సెంటర్. ఇక్కడ చూడండి ఒకసారి చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సెంటర్ నుంచి రైట్ ఇది ఒక కార్డ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక కార్డ్ ఇది ఒక కార్డ్ అనుకుంటే సెంటర్ నుంచి మనకి ఇది ఇట్లా గీసిగిన ఏమవుతుంది రేడియస్. ఇక్కడ గీసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది ఇది రేడియస్. సో మనకి ఈ రెండు భుజాలు అనేవి ఎట్లుంటాయి మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి ఎట్లుంటాయి అనుకుంటే ఈక్వల్గానే ఉంటాయి. అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 డిగ్రీలు ఉంటాయి, ఇక్కడ కూడా 10 డిగ్రీలు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 20 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 20 డిగ్రీలే ఉంటుంది రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు బొమ్మ అబ్జర్వ్ చేసిన బొమ్మలను ఒక వైపు మనకి ఏమి ఇచ్చినట్టు చూడండిగా సేమ్. ఇప్పుడు మళ్ళీ ఇది ఏంటి, ఇది ఏమవుతుంది మనకి ఇది రేడియస్, మళ్ళీ ఇది ఏమవుతుంది మనకి ఇది కూడా రేడియస్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఎంత ఇచ్చినాడు అనుకుంటే 40 డిగ్రీలు అని ఇచ్చినాడు. అప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంటుంది మనకి 40 డిగ్రీలే ఉంటుంది. సో మనకి ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం అనేది ఎప్పుడైనా ఎంత ఉంటుంది చెప్పండి 180 డిగ్రీస్, 180 డిగ్రీలు ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 40 ఇక్కడ 40 ఉంటుంది అంటే ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకి ఇక్కడ 80 డిగ్రీలు. మళ్ళీ ఇంకా ఎంత తక్కువ ఉన్నాయి 100 డిగ్రీలు. అంటే మనకి ఇక్కడ ఉండేది ఎంత డిగ్రీలు ఉంటుంది ఇక్కడ 100 డిగ్రీలు ఉంటే పైన ఎంత ఉంటుంది వాడు కనుక్కోమని పైన దాని గురించే కదా కనుక్కోమని చెప్పిండే. చూడండి ఏం కనుక్కోమని అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి ఇక్కడే కదా ఎక్స్ ఇచ్చిండేది. సో మనకి ఎక్స్ ఇచ్చుకోవాలి ఎంత అవుతుంది 50 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు చెప్పిన 15వ క్వశ్చన్ 16వ క్వశ్చన్ 17వ క్వశ్చన్ ఇట్లాంటివి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకు పెన్ అవసరం లేదు, మనకి జస్ట్ చూసుకొచ్చి కూడా ఆన్సర్ చెప్పొచ్చు కదా. సో చూడండి 17వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట రేడియస్ ఆఫ్ ది సర్కిల్, డయామీటర్ కాదు రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే సో నార్మల్ మీద అర్థం చేసుకునే ఒకప్పుడు సర్కిల్ తీసుకుంటాను నేను రైటా. ఒక సర్కిల్ తీసుకొని ఏం చేయాలనుకుంటే మధ్యలో సెంటర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా త్రిభుజం నిర్మించాలా. ఆ త్రిభుజం అనేది ఎట్లా ఉండాలి, త్రిభుజం యొక్క భుజం అనేది దేనికి ఈక్వల్ ఉండాలా రేడియస్కి ఈక్వల్గా ఉండాలి. అందుకనే మీకు కావాలంటే రాస్తుంది చూడండి ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది దేనికి ఈక్వల్గా ఉండాలా రేడియస్కి ఈక్వల్గా ఉండాలని చెప్తున్నాడు. ట్రయాంగిల్ యొక్క సైడ్ దేనికి ఈక్వల్గా ఉండాలా రేడియస్ ఈక్వల్. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇక్కడ ఎక్కడో ఎక్కడైనా గీసుకొచ్చి మీరు ట్రయాంగిల్ ఏర్పడి ఇది ఒక రేడియస్, తర్వాత ఇక్కడ కూడా రేడియస్. సో మనకి ఈ 3 భుజాలు అనేది ఎట్లా ఉండాలి మనకి సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్ మీకు ఏమని చెప్తున్నాడు అని అర్థం వాడు ఇచ్చిన ఒక త్రిభుజం అనేది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని డైరెక్ట్గా చెప్తున్నాడు. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అనుకోసం చెప్తున్నాడు. సో మళ్ళీ సమబాహు త్రిభుజంలోన 3 భుజాలు ఎట్లుంటాయి సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా ఎట్లుంటాయి సమానంగా ఉంటాయి. అంటే ప్రతి డిగ్రీ మనకి ఎంత ఉంటుంది మనకి 60 60 60 రైటా రైట్. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ ద యాంగిల్ విచ్ దిస్ ఈజ్ ద కార్డ్ సబ్స్టెన్స్ ద మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు చూడండి ఇది నేను ఇక్కడ గీస్తాను దీనికి మేజర్ సెగ్మెంట్ ఈ భాగం అవుతుంది ఇది అవుతుంది. పైన దగ్గర ఎక్కువ భాగం ఏముండదు మేజర్ మైనర్ 2 బిట్ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ అని క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే మేజర్ ఆర్క్ ఇది మైనర్ ఆర్క్ అని క్వశ్చన్ ఇస్తాడు. మేజర్ అని క్వశ్చన్ ఎక్కువ ప్లేస్ ఉండేది ఇక్కడ, మైనర్ అంటే తక్కువ ఉండేది అక్కడ, ఇది ఇక్కడ అనుకున్నది ఇక్కడ అనుకున్నది ఎక్కువ పైనకే కదా ఉండేది. సో అంటే పైనకి ఒక సెగ్మెంట్ అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటుంది మనకి ఇది వచ్చే కోణం అనేది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది మనకి 60 డిగ్రీస్ వస్తే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది 30 డిగ్రీస్ ఉంటుంది. అదే అడిగింది క్వశ్చన్ అక్కడ. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే 18వ క్వశ్చన్ ఇన్ ఏ గివెన్ ఫిగర్ ఇచ్చినాడు అబ్బమ్మ. ఇన్ ఏ గివెన్ ఫిగర్ కనిపిస్తుందా చూస్తున్నారా ఇన్ ఏ గివెన్ ఫిగర్ బీసీ ఈజ్ ద కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ రైట్ విత్ సెంటర్ ఓ అయితే ఏ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ మేజర్ ఆర్క్ చూసారా
ఏది పాయింట్ అంట, ఏ అనేది ఎనీ పాయింట్ అంట. ఎక్కడ మేజర్ ఆర్క్ ఆఫ్, ఇక్కడ చూడండి బీసీ, చూడండి యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, కనిపిస్తుందా? అంటే ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, మధ్యలో సెంటర్ ఉంటుందంట. తర్వాత సెంటర్కి మనకి ఇక్కడ ఉంటుంది ఒక కార్డ్ ఉంటుందంట. అప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు మనకి. ఈ మేజర్ ఆర్క్ అనేది ఏమంటున్నాడు మనకి, బీసీ అంటే, ఇది వచ్చేసి ఓ అంట. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక పాయింట్ అనేది ఉంటుంది అనుకోసి అంట, ఇట్లా ఒక ట్రయాంగిల్ ఇచ్చినాడు మనకి, రైటా? ఇచ్చిన పైన ఏమి ఇచ్చినాడు మనకి, అక్కడ ఏనా, ఏ దగ్గర ఏ అనేది మనకి బీసీ యొక్క మేజర్ ఆర్క్ చెప్తే, మేజర్ ఆర్క్లోనే ఉంది పాయింట్ ఏ అనేది, రైటా? సో అట్లా ఉంది అనుకోసి అంటున్నాడు. అయితే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అనుకోసి ఇచ్చినాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీఏసీ ప్లస్ ఓబీసీ అనుకోసి ఇచ్చినాడు మనకి యాంగిల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, ఏమి ఇచ్చినాడు మనం, ఏం కనుక్కోవాలంటే యాంగిల్ బీఏసీనా, యాంగిల్ బీఏసీ, ఇంకోటి ఏం కనుక్కోవాలరా, ఓబీసీనా, యాంగిల్ ఓబీసీ కనుక్కోమంట. ఇక్కడ చూడండి యాంగిల్ బీఏసీ కనుక్కోవాలంట. యాంగిల్ బి, ఇక్కడ బిఏసి కనిపిస్తుందా మీకు, ఇక్కడ బి దగ్గర మనకి యాంగిల్ ఎంత ఉంటుందని కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోవాలంటున్నాడు మనకి, ఓబీసీ కనుక్కోమంటున్నాడు. ఏమనుకోమంటున్నాడు, ఓబీసీగా ఇది ఓబీసీ యాంగిల్ అనేది ఎంతో కనుక్కోమంటున్నాడు. రెండు. సో మనకి ఇది ఇచ్చిపెట్టండి ఫస్ట్, మనకి ఇక్కడ ఎంత ఉంటుందో ఏమనేది ఇచ్చిపెట్టండి ఫస్ట్. మీరు జాగ్రత్తగా ఆ బొమ్మను అబ్జర్వ్ చేయండి. బొమ్మను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు, చూడండి ఒకసారి బొమ్మను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, అబ్జర్వ్ చేస్తారా బొమ్మని? రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అయితే, యాంగిల్ బీఏసీ ప్లస్ యాంగిల్ ఓబీసీ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఇక్కడ దీనిలో మీరు జాగ్రత్తగా చూసి, ఇక్కడైనా కోణం ఇచ్చినాడారా, మనకి ఎక్కడ కోణం ఇవ్వలేదు. మరి ఇట్లాంటి ఎప్పుడు ఒక డయాగ్రామ్లో ఎటువంటి కోణం ఇవ్వలేకున్నప్పుడు మనం ఎట్లా చేయాలనుకుంటే ఒకసారి జాగ్రత్త, మనం కనుక్కోవాల్సింది ఏమి, రెండు యాంగిల్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి మీకు ఏమని చెప్తే ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకి ఏ యాంగిల్ కనుక్కోవాలా, మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. ఏ యాంగిల్ అంటే ఇక్కడ ఏ దగ్గర ఎంత ఉంటుంది అనేది మనకు కావాలా. తర్వాత నెక్స్ట్ ఏం యాంగిల్ కనుక్కోవాలా, బి యాంగిల్ కనుక్కోవాలనుకుంటే బి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుంది అనేది కనుక్కోవాలి మనకి ఇక్కడ, రైట్? బి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, నువ్వు ఇలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి జనరల్ రూల్ అప్లై చేసుకొచ్చి ఏ యాంగిల్ అనుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. జనరల్ రూల్ ఏమనుకొస్తే అంటే, మనకి ఇప్పుడు ఒక ట్రయాంగిల్ కనిపిస్తుందా లేదా, ఒక ట్రయాంగిల్లోన 3 కోణాలు మొత్తం ఎంత మనకి, 180 డిగ్రీలు. సో ఇప్పుడు 180 డిగ్రీలు అనుకొస్తే అంటే ఈ 3 ఇక్కడ ఈడ ఈ 3 కలిపితే 180 డిగ్రీలు రావాలా. మీరు ఎట్లయినా అనుకునండి, మీరు చెప్పండి, మీరు చెప్పిన ప్రకారం నేను రాస్తాను. మొత్తం కలిపితే 180 డిగ్రీలు రావాలి నాకు, చెప్పండి. ఈడెంత రాయాలి చెప్పండి, 60 రాద్దనా, 60 రాయాలా, 60 రాస్తాను. నీ ఇష్టం, 3 సమానమని రాయి, నీ ఇష్టం వచ్చినట్లు రాయి. నాకు ఏం కావాలనుకుంటే నువ్వు 3 కోణాలు చెప్పు, నాకు చెప్పు. ఇది కూడా 60 రాయాలి, రైట్. నెక్స్ట్ 60 ఇది రాస్తాను. సేమ్ మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇది వేస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే దానికి వేరే వాల్యూస్ చెప్పండి, అవే వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ చెప్పండి. ఇప్పుడు వేరే వాల్యూస్ మీ ఇష్టం వచ్చింది చెప్పండి, ఏమని చెప్పండి. ఇక్కడ 30, తర్వాత 50, తర్వాత 100, రైట్? వీడు చెప్పారు. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ ఇది ఏముండదు, 60 డిగ్రీలు ఉండదు అనిపిస్తుంటే, పైన ఎంత అవుతుందిరా, 30 డిగ్రీలు అవుతుంది. అప్పుడు వాడు అడిగింది ఏమి, యాంగిల్ బి, యాంగిల్ ఏ, ఈ రెండింటికే కదా అడిగింది. అప్పుడు ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది దీని దగ్గర ఉంది. సో ఇప్పుడు మీకు జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఇది ఎంత ఉన్నది, ఇక్కడ మొత్తం 3 డిగ్రీలు కలిపి తిగిన 180 డిగ్రీస్ ఉన్నది. ఈ 180 డిగ్రీస్లోనా ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి, ఎంత అవుతుంది, ఇది 25. ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది, 125. కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చింది మనకి ఇది. మరి ఇప్పుడు ఇది ఏ కరెక్ట్ అవుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం తీసుకునే ఈ కోణాలు అనేవి కరెక్ట్ అయినా ఏదండి, ఓకే. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఓకే ఇక్కడ నువ్వు సర్కిల్ ఇది రేడియస్ కాబట్టి ఇది కూడా రేడియస్ కాబట్టి మనకి ఇక్కడ ఏముండాలి, ఇక్కడ మనకి ఇక్కడ మా నార్మల్గా ఎందుకని కష్టం అంటే ఇది రేడియస్ ఇది కూడా రేడియస్, ఆ పాయింట్ గుర్తుపెట్టినారు. ఇప్పుడు నువ్వు ఇది చెప్తే మీరు కరెక్ట్గా చెప్పినారు, అందుకోసమే ఇంకొకటి చెప్పండి అని కష్టం. మీరు 100 చెప్తారు,
100 చెప్పొచ్చు అంటే నేను ఏ వాల్యూస్ అని తీసుకునొచ్చు కరెక్టే, కానీ ఏం అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ ఒక సర్కిల్లోన మనం ఇప్పుడు తీసుకున్నాం, ఇది ఒక కార్డు, ఇదైతే కార్డు, అది రేడియస్కి ఈక్వల్ ఉండేది మనకు తెలియదు, కానీ ఇవిగా ఇది రేడియస్, ఇది కూడా రేడియస్, అంటే ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఎట్లా ఉంటాయి, సమానంగా ఉంటాయి. సో సమానంగా ఉండదని కష్టం అంటే ఇక్కడ చూడండి, అప్పుడు ఇక్కడ ఏం వాల్యూ ఉండదు, ఇక్కడ కూడా అదే వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఉంటుంది, అంటే ఇక్కడ కూడా మనం ఏం తీసుకున్నా 30 తీసుకున్నాం, అప్పుడు 30 + 30 ఎంత 60. 60 అంటే మనకి ఇంకా ఎంత తక్కువ ఉండదు, మనకి ఇక్కడ 120 తక్కువ ఉన్నది. ఇప్పుడు చూసుకోండి కావాలంటే ఇది 120 అంటే ఎంత ఉంటుంది 60, 60 + 30 ఎంత. అందుకోసం రూల్ని కరెక్ట్గా అప్లై చేయాలి. మనకి తీసుకునేది ఒక సర్కిల్లోన సేమ్ ఇక్కడ రేడియస్ ఇక్కడ రేడియస్, ఈ రెండు ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది కూడా సేమ్ ఉంటుంది. నువ్వు కావాలంటే ఇక్కడ 10 తీసుకో, ఇది కూడా 10, ఎంతైతుంది అప్పుడు ఇవి రెండు కలిపితే 20. ఇంకా అయితే మనకు పెండింగ్ ఉంటుంది 180 క్వశ్చన్ అంటే ఇంకా 160 పెండింగ్ ఉంటుంది. సో ఇక్కడ 160 రాయాలి. సో ఇక్కడ 160 క్వశ్చన్ ఇది ఎంత వస్తుంది 80. సో 80 + 10 ఎంత. సో మనకి ఏది ఇవ్వలేకోకున్నప్పుడు మనం ఏమైనా వాల్యూస్ అనుకోవచ్చు, కానీ ఎట్లా పడితే అట్లా అనుకోకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ 60 అనేది కరెక్ట్ చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం అన్నట్టు 100 అదే క్వశ్చన్ రాసి ఏమైపోతుంది మనకి అక్కడ ఎందుకని క్వశ్చన్ అంటే అదే చెప్పింది. సో మనకి ఇక్కడ చూడండి రేడియస్ రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు కోణాలు కూడా ఎట్లుంటాయి మనకి సమానంగా ఉంటాయి. ఒకవేళ ఈక్యులేటర్ ట్రయాంగిల్ అని క్వశ్చన్ మనం మెన్షన్ చేసింటే 3 కోణాలు ఎట్లుంటాయి మనకి ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఒకసారి 19వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే P and Q are the midpoints of the two chords not diameters. బాగా చూడండి, P మరియు Q అనేది మిడ్ పాయింట్స్ అంట. ఏంటివి P అనేది Qకి అనేది రెండు మిడ్ పాయింట్స్ అంట. యాడ్ చూడండి ఆఫ్ ది టూ కార్డ్స్, రెండు కార్డ్స్ ఉంటాయంట. ఆ రెండు కార్డ్స్ యొక్క మధ్యలోనే 2 పాయింట్లు ఉంటాయంట. ఆ 2 పాయింట్లు ఒకటి P అవుతుంది అంటే ఇంకోటి Q అవుతుంది అంటే మీకు క్లియర్గా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది అది, రైట్. ఆ డయామీటర్స్ చూడండి, కార్డ్స్ ఏంటి ఇచ్చినాడు, అవి AB అండ్ AC ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు AB అండ్ AC ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను అంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఇప్పుడు నన్ను ఏం గీయాలా, 2 కార్డులు గీయాలి. ఒకటి ఏమంటున్నాడు కార్డు, ఒకటి AB అంటే ఇంకోటి వచ్చేసి AC అని అంటున్నాడు, రైట్. 2 కార్డ్స్ AB ఒకటి AC ఒకటి అంటున్నాడు. సో అంటే AB ఎట్లా గీద్దని చెప్పండి మీరు, మనం ఎక్కడైనా గీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇది ఒకటి కార్డు ఎట్లా ఇది ఇట్లా గీసుకుంటారా, ఇట్లా మీ తర్వాత ఇట్లా గీసుకుంటారా, ఎందుకనికంటే ఇక్కడ ఏ ఉంటే రెండు ఒకే దగ్గర ఉండాలి, కలర్లు అంతే ఒక దగ్గర. సో అది ఇట్లా గీసుకుంటాను. సో ఇది ఏ అనుకుంటే ఇది ఏమనుకుంటవచ్చు, ఇది బిగా ఉండాలి, ఇది ఒకటి ఏమవుతుంది ఇంకోటి C అవుతుంది. లేదు మనకి ఇక్కడ ఇది C రాసుకుంటే ఇక్కడ B, 2 కార్డ్స్. కానీ ఇప్పుడు ఈ 2 కార్డ్స్ పైన ఏమైతుంది అనుకంటే మిడిల్ పాయింట్స్ ఏటి ఉంటాయంట P అండ్ Q ఉంటాయని చెప్తున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏవి ఫస్ట్ AB అండ్ AC అంటున్నాడు. సో AB పైన ఏ పాయింట్ ఉండదంటే ఫస్ట్ P అండ్ Q అని ఇచ్చినాడు కాబట్టి ఆర్డర్లోనే ఫస్ట్ P ఉంటుంది, తర్వాత Q ఉంటుంది అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏ పాయింట్ ఉంటుంది అంటే ఇది P, ఇది వచ్చేసి Q. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక సర్కిల్లోన 2 కార్డ్స్ ఇట్లా గీసుకోవాలా, 2 AB అండ్ AC అంటే 2 కార్డ్స్ ఉన్నాయట. ఆ 2 కార్డ్స్ పైన మిడిల్ పాయింట్ అనేది P అంటే ఇంకోటి Q అని అంటున్నాడు. అయితే తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్. AB అండ్ AC రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ అట్ పాయింట్ O అంట. సెంటర్ అనేది మామూలుగా మనకి సెంటర్ అనేది ఏముంటుంది, మనకి ఇది సెంటర్ అనుకున్నాండి, ఇక్కడ వచ్చేసి O అనేది ఉంటుంది, రైటా. సెంటర్ అనేది O ఉంటుంది. అయితే ద లైన్ OP అండ్ OQ ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ ద సర్కిల్ రెస్పెక్టివ్లీ. OP అండ్ OQ అనేది చేయాలంట. ఇప్పుడు చూడండి OP అండ్ OQ చేయాలంటే మనకి ఏం చేయాలి చెప్పండి, ఇది OQ, ఇది వచ్చేసి OP. అర్థమైనా. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడంటే OP అండ్ OQ ఏంటి, OP అండ్ OQ ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ ద సర్కిల్ రెస్పెక్టివ్లీ అట్ ద పాయింట్ R అండ్ S. ఇప్పుడు OP అండ్ OQ అనేది ఏం చేస్తారంటే సర్కిల్ టచ్ చేస్తున్నాయంట. మరి ఇప్పుడు సర్కిల్ టచ్ చేసేయాలి అవి. సో టచ్ చేయాలి. సో టచ్ చేయాలనుకుంటే దీన్ని ఏం చేస్తాను నేను పొడిగించాలి కదా, దీన్ని పొడిగించిన ఇక్కడ దీన్ని కూడా ఏం చేయాలా పొడిగించాలి కాబట్టి పొడిగించాను లైన్. అట్లా పొడిగిస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు సర్కిల్ మనకి ఇక్కడ టచ్ చేస్తాయంట, రైటా. అప్పుడు ఇది ఏమనుకోసం ఒకటి R అంటే ఇంకోటి వచ్చేసి S అనుకోసం చెప్తున్నాడు, రైటా. రైట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, అండ్ T ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది మేజర్ ఆర్క్ బిట్వీన్ ద పాయింట్స్ R అండ్ S. ఇప్పుడు చెప్పాలి మీకు R అండ్ S 2 పాయింట్లు ఉన్నాయి. దీంట్లో T అనేది మేజర్ ఆర్క్ అంట. ఎనీ పాయింట్ అంది సర్కిల్ మేజర్ ఆర్క్ అంటే ఇప్పుడు T పాయింట్కి R అండ్ S ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్డ్ అనుకోసం గీసుకోండి, అప్పుడు మేజర్ ఆర్క్ అనేది యాడ్ వస్తుంది చెప్పండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను అనుకోండి, మీకు ఓడిట్లో కార్డ్ అనుకోసం అనుకున్నాండి ఇది. అప్పుడు మేజర్ ఆర్క్ అంటే ఇక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది,
అప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట, రైటా. అప్పుడు ఇది ఏమంటున్నాడు వాడు, టీ అంటున్నాడు. ఏమంటున్నాడు, టీ అంటున్నాడు. అందుకోసం ఇది లేదు, ఇది ఉన్నదా లేదు. ఊరికే అనుకోవాలి, నువ్వు మైండ్లో ఇమాజిన్ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు గీసుకొని చెప్తావు అనుకో, అది యాక్సిడెంట్ వాళ్ళు చెప్పింది, ఇది ఇంతే వాళ్ళు చెప్పింది. ఇది మేజర్ ఆర్ కనుక వస్తే ఎట్లా వస్తుంది, రైటా. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి. అవి సార్, ఇఫ్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసికి సంబంధించి యాంగిల్ ఏ దగ్గర మరి అదే ఇచ్చింది. అంటే నార్మల్గా ఏమి ఇచ్చినాడు, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు రా, 32 డిగ్రీలు అని ఇచ్చినాడు. సో మనకి ఇది ఎంత అంటే మనకి ఇది 32 డిగ్రీలు అంట. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఫైనల్గా కనుక్కోమనండి ఇది. అయితే ఆర్టీఎస్ అని ప్రశ్న అంటున్నాడు. ఆర్టీఎస్ యాంగిల్ ఆర్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు. సో మనకి ఇది ఏం కనుక్కోవాలంటే ఇది ఎంత ఉన్నదో కనుక్కోవాలంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కనుక్కున్నాలంటే ఇది తెలాలా. ఇది తెలిసి అనుకో, చూడండిగా ఇది మనం కార్డ్ అని అక్కడ అనుకుంటే గినా, ఇది కార్డులు అక్కడ అనుకుంటే గినా, ఇది 2θ ఉంటే ఇది ఏమవుతుంది, ఆ ఆలోచన మీకు వచ్చిందా రాలేదా? ఎందుకని నేను ఇప్పుడు ఇట్లా ఏదైతే డ్రా చేసింటే ఒకటి కార్డే కదా అది. ఇప్పుడు నేనేమంటే నీకు ఇదే చెప్పింది కదా, ఇది యాక్సిడెంట్ నేను గీయకూడదు. ఎందుకని మనకి వాడు లెక్కలో ఇవ్వలేదు. ఇది కార్డే కదా ఇది. సో ఇది కార్డ్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇది ఇప్పుడు ఉండేది 2θ అయితే ఇది ఏమవుతుంది మనకి θ అవుతుంది. అర్థమైనా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ అంటే ఇది కనిపిస్తున్నది మాకు, ఇది కనిపిస్తున్నది లేదు మీకు. ఇది ఏమంటారా, ఏది ఇది ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఇది ఏది ఇది ఏమిది, ఎన్ని భుజాలు ఉన్నాయి దీంట్లో? 4 భుజాలు ఉంటుంది. దాన్ని ఏమంటారు, క్వాడ్రిలేటర్, చతుర్భుజం వస్తుంది. మరి చతుర్భుజంలోన ఎదుటి భుజాలు మొత్తం ఎంత ఉంటుంది, ఎదుటి భుజాలు మొత్తం ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. ఒక చతుర్భుజంలో 4 భుజాలు మొత్తం ఎంత, 360 డిగ్రీలు. ఎదుటి భుజాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు. అప్పుడు ఇది కలిపితే 180 రావాలంట. ఆల్రెడీ మనకి ఇది ఎంత ఉన్నది, 32 డిగ్రీలు ఉండదు. అప్పుడు మరి ఇది ఎంత వస్తుంది? సో ఏం చేయాలి, మనకి 180 నుంచి మనకి ఎంత తీసేయాలా, 32 తీసేయాలి. సో తీసేస్తే 10 నుంచి 2 పోతే 8, 148. సో ఇది 148 అయితే మళ్ళీ ఇది ఎంత అవుతుంది, 74 డిగ్రీస్. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా ఇది కూడా చేయకూడదు. 10 నుంచి 2 పోతే ఎంత, 8. 8/2 చేస్తే ఎంత, 4. అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆప్షన్లో యాడ్ ఉన్నది. 2 ఇచ్చినాడా, 1 ఇచ్చినాడా? 2 ఇచ్చినాడా, 64, 74. సో అట్లా చూసుకున్నాడు. ఒకవేళ ఇవ్వలేదంటే ఫస్ట్ మనం మీకు ఆప్షన్స్ ఇస్తాం కదా, ఒకవేళ ఉంటే అర్థమైనా? సో అందుకు అర్థమైంది లెక్క. సో ఇప్పుడు నేను ఏమంటానంటే సేమ్ అదే రూలే. ఆ రూల్ని వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి చూడండిగా, దీన్ని ఇట్లా చేసుకొచ్చి దాన్ని ఇట్లా తీసుకుని అట్లా తీసుకుని వచ్చి ఏదో చెప్పినాడు. కానీ ఫైనల్గా రూల్ అప్లై చేసింది ఏముండదు మన రూల్. ఫస్ట్ చెప్పిన రూలే కదా, ఏమైనా చేంజ్ అయిందా? అది సింపుల్ రూల్, రైటా. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక పాయింట్ మీకు ఏం చెప్పాలనుకుంటే సర్కిల్ అని చూడండి. మీకు ఏం చెప్పిన ఫస్ట్ పాయింట్ అనుకుంటే ఒక ట్రయాంగిల్, సరే ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్లో ఏదైనా కానీ ఒక కార్డు, అది డయామీటర్ కావచ్చు, డయామీటర్ కాకుండా ఉండదు, ఏదైనా కానీ ఒక కార్డు నుంచి మనకి ఒక యాంగిల్ పై తీసుకుంటే మన సేమ్ అదే కార్డు నుంచి సేమ్ తీసుకుంటే ఇది ఏముంటుంది, ఇది 2θ ఉంటుంది. ఇది వచ్చేసి θ ఉంటుంది. మనకి ఒక కిందికి ఇది ఏమైతే మనకి ఇది అనేది 180 - θ అనేది ఉంటుంది. అలా కాకపోకున్నట్ల ఇప్పుడు చెప్పే రూల్ ఇది ఫస్ట్ రూల్. ఇది సెకండ్ రూల్ మీకు ఏం చెప్తాను అనుకుంటే ఒక సర్కిల్ ఉంటుంది, రైటా. ఈ ఒక సర్కిల్లోన ఒక కార్డ్ తీసుకుంటే ఈ కార్డ్స్ ఈ 2 బిందువుల నుంచి ఈ మీరు మేజర్ ఆర్కున్నా కదా, మేజర్ ఆర్కున్నా మనకి ఎన్ని బిందువులు ఉంటాయి, చాలా బిందువులు ఉంటాయి. ఒక సర్కిల్ అంటే ఫామ్ అవడానికి అనంతమైన బిందువులు ఉంటాయి. సో ఆ ఏ బిందువు దగ్గరకైనా నువ్వు ఒక ట్రయాంగిల్ నిర్మించు, ఏ బిందువు దగ్గరకైనా ఒక ట్రయాంగిల్ నిర్మించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక బిందువు ఉన్నది, ఈడ ఒక ట్రయాంగిల్ గీసా, లేదు ఈడ ఒక బిందువు ఉన్నది అనుకోసం అనుకుంటాను, ఇక్కడికి ఒక ట్రయాంగిల్ గీయచ్చు. కానీ ఇక్కడ పాయింట్లు ఏమైనా మారుతున్నాయి, ఇవి సేమ్ కార్డు నుంచే గీయాలి. లేదు నాకు ఇక్కడ ఒక బిందువు ఉన్నది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీస్తాను అనుకోసం అనుకున్నచ్చు, గీయచ్చు. ఎక్కడికైనా కానీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉండదు, ఇక్కడ ఒక దానికి సారీ గీసేది, ఎక్కడికైనా నువ్వు ఎక్కడికైనా గీ. సో గీసిన దగ్గర ప్రతి దగ్గర మనకి ఇక్కడ ఏముంటుంది అనుకోసం అంటే θ. ఇక్కడ θ ఉంటే ఇక్కడ కూడా θ, ఇక్కడ కూడా θ, ఇక్కడ కూడా θ. అంటే ఈ రెండు ఒక కార్డు దగ్గర నుంచి 2 బిందువుల నుంచి ఒక ట్రయాంగిల్ని వృత్తంలోని ఏ బిందువు దగ్గరకైనా కానీ నువ్వు ఒక ట్రయాంగిల్ని నిర్మిస్తే కదా అక్కడ ఏర్పడే కోణం అనేది ఎట్లుంటుంది, సమానంగా ఉంటుంది అనమాట. ఎట్లుంటుంది,
సమానం. ఇక్కడ టీటా ఉంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఏ త్రిభుజం నిలబడినా ఏమనుకుంటుంది మనకి టీటా అనే ఉంటుంది. ఆ రూల్ గుర్తుపెట్టుకున్నాను, ఆ 2 రూల్స్ గుర్తుపెట్టుకున్నాను. రైట్. నెక్స్ట్ చూడండి 20 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే మనకు డైరెక్ట్ మీరు చూసి ఆన్సర్ చెప్పొచ్చు. రైటా, నేను చెప్పిన రూల్ కింద కరెక్ట్ ఉంటే చూసి కాసి 54 అని ఆన్సర్ చెప్పేస్తారు మనకి 20 క్వశ్చన్ని. నెక్స్ట్ 21 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడు మనకి. 21 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక బొమ్మ ఇచ్చినాడు మీకు. అక్కడ ఏమి ఇచ్చినాడు మనకి, ఒక బొమ్మ ఇచ్చినాడు. సో మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, ఒక సర్కిల్ ఉందంట రైటా, తర్వాత ఒక కార్డ్ ఇచ్చినాడా, తర్వాత ఒక సర్కిల్, దీనికి మనకు ఒక 2 ట్రయాంగిల్స్ ఇచ్చింటాడు ఇక్కడ, అంతేనా? చెప్పండి ఏమేమి ఇచ్చినాడు, వాల్యూస్ ఏమేమి ఇచ్చినాడు రా మనకి. ఇది ఎక్సా, ఇది వై, ఇది ఏబీనా, కార్డ్ అనేది ఏబీనా, ఇది ఏబి, ఓకే. ఇది పీక్యూవా, పైన ఉండేటివి, ఓకే. పీక్యూ, క్యూ అనేది 54, ఓకే. క్యూ అనేది 54, కరెక్ట్ ఇచ్చారు మీకు, కరెక్ట్ చెప్తున్నారు మీరు. 20 కాదు, 21 ఇంకా 54 డైరెక్ట్ ఆన్సర్. అందుకోసం నేను చూడలేదు క్వశ్చన్. సో ఇది చెప్పండి ఏమి ఇచ్చారు మనకి. ఇక్కడ XY, XY ఏబి, ఎంత ఇచ్చాడు, ఏ ఎంత ఇచ్చాడు, 45 డిగ్రీస్ ఇచ్చాడు, ఓకే. ఇంకా ఎక్స్ అనేది 50, కరెక్ట్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు, యాంగిల్ ఎట్లా ఇచ్చినాడు మనకి, ఎక్స్, కంప్లీట్ ఎక్స్ ఇచ్చినాడా, ఇదే ఓన్లీ ఎక్సా, ఎంత ఇచ్చాడరా, 50, రైట్ 50. ఇట్లనే ఇచ్చిండేది, ఇంకేమన్నా రాశాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, యాంగిల్ వై కనుక్కోవాలా. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లోన ఇది 45 అంట, ఇది ఈ ట్రయాంగిల్కి సంబంధించి కలిసి ఇచ్చినాడు మనకి. ఇక్కడ మీకు డయాగ్రామ్ నీట్గా కనిపిస్తుంది, 50 ఇచ్చాడు నీట్గా. ఇప్పుడు ఇది 45 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుందిరా, 45 డిగ్రీలే ఉంటుంది. కానీ వాడు అడిగినది ఇక్కడ వై అడిగినాడు చూడండి. ఇప్పుడు చూడండి యాంగిల్ వై అడిగినాడు కదా, ఇక ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి. కావాలంటే మీకు అక్కడ ఏమి ఇచ్చిండే BYX, రైట్గా BYX ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఈ ట్రయాంగిల్ మీకు కనపడినట్టు చూపిస్తాను, మీకు ఇంకా నీట్ క్లియర్ కనపడుతుంది ఆన్సర్ చెప్పేటప్పుడు, అంతేనా? ఇప్పుడు నీకు ఇది 45, ఇది కూడా 45 అని తెలుసు. ఇది వాళ్ళే ఇచ్చినారు 50 ఇచ్చినారు. అప్పుడు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు. సో మనకి ఇది ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ ఇది 50 + 45 ఎంత, 95. సో మనకి ఇంకా ఎంత తక్కువ ఉండదు, 85. కాబట్టి మనకి ఇది ఎంత అవుతుంది, మనకి ఇది 85 డిగ్రీస్ అవుతుంది అనమాట, రైటా? సో సేమ్ క్వశ్చన్స్ మనకి అట్లా. ఒకసారి 22వ క్వశ్చన్ చేయండి చూద్దాం, మనకి 22వ క్వశ్చన్ ఎట్లా చేస్తారో చూద్దాం. 21 ఇది 22, రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చడానికి క్వశ్చన్ అంటే ఒక సర్కిల్ తీసుకోవాలంటే నెక్స్ట్ 22వ క్వశ్చన్లోనా మధ్యలో ఏముంటుందంట, ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఉంటుంది అని క్వశ్చన్ ఉంటున్నాడు. ఏదో ఒకటి గీస్తాను డైరెక్ట్ నార్మల్. ఇది ఈక్యులేటర్ ట్రయాంగిల్ అనుకున్నాను. ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 60 డిగ్రీస్ ఉంటుంది. మనకి ఏమి చెప్పండి, ఇక్కడ బీసీనా మన కార్డ్ అనేది, ABC is a triangle, equilateral triangle inscribed in a circle. D is any point on the arc BC అంటున్నాడు. ఓకే, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, BC మీరు ఎక్కడైనా తీసుకున్నాండి. సో BC అనేది ఒక దగ్గర ఇట్లా తీసుకుంటే కన్నా BC యొక్క ఆర్క్ కన్కషన్ ఇచ్చాడు. ఇక్కడ మేజర్ ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ ఏమి ఇచ్చాడు. సో నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు పాయింట్, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోండి. యాడ్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్గా ఈడు తీసుకోవచ్చు, మీరు ఈడు తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా కానీ ఒకటే. అది తీసుకునేది ఏమవుతుందంట, D అవుతుందంట. సో ఒకవేళ అప్పుడు చూడండి ఆర్క్ కన్కషన్ గీసే నార్మల్గా మీరు ఈడు తీసుకుంటారా, ఈడు తీసుకుంటారా, ఈడు తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎక్కడైనా తీసుకునండి. ఎక్కడ తీసుకొని కాసి మళ్ళీ నువ్వు ట్రయాంగిల్ ఫామ్ చేసినా కానీ అక్కడ ఏర్పడే కోణం కూడా ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటే 60 డిగ్రీలే ఉంటుంది. సో సింపుల్గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగారంటే ఒక సర్కిల్లోని ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఇచ్చి ఈక్యులేటర్ ట్రయాంగిల్ అంటే ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్. నువ్వు ఆర్క్ పైన ఏ ట్రయాంగిల్ ఫామ్ చేసినా కానీ అక్కడ ఏర్పడే కూడా కోణం అనేది ఎంత ఉంటుంది, మిగిలిన 2 భుజాలతోనా 60 డిగ్రీలే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఈ టాపిక్కి డయాగ్రామ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనం చూసుకొచ్చి చెప్పొచ్చు లెక్క ఆన్సర్, రైటా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఎన్నో క్వశ్చన్ ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది 23, రైట్. సో 23వ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఏమి ఇచ్చినాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 23వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. 23వ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు. AB ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంట విత్ సెంటర్ O అండ్ CD ఆర్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. CD అనేది ఏమిటి అంట, 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఆన్ ది సేమ్ సైడ్. ఏమంట, సేమ్ సైడ్, ఓకేనా?
ఆఫ్ ఏబి, ఏబికి ఒకే వైపున ఉంటాయి అంటున్నారు, 2 పాయింట్లు అంట సర్కిల్ సిడి అనేటివి. అయితే సచ్ దట్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 52 degrees అండ్ యాంగిల్ ఏబిడినా యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అంటున్నాడు, ఏబిడి చేసుకేసి 47 అని కష్టం అంటున్నారు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిగ్రీస్ ఇన్ ద ఏ అండ్ బి, యాంగిల్ సిఏడి తర్వాత యాంగిల్ సిబిడి యొక్క డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి ఒకసారి డయాగ్రామ్ రాస్తుంది చూడండి, మీకు అర్థమైతే అట్లా. సో మనకి ఏమి ఇచ్చాడు రా, ఒక సర్కిల్ అంట, తర్వాత ఏబి అనేది ఏంటిదంట, సో డయామీటర్ అని కష్టం అంటున్నాడు. సో మధ్యలో ఏముంటుంది, ఖచ్చితంగా సెంటర్ ఉంటుంది, సెంటర్ నుంచి పోయేది డయామీటర్ కాబట్టి. తర్వాత సి అండ్ డి అనేవి 2 పాయింట్లు అంట, సి అనేది డి అనేవి 2 పాయింట్లు అంట, అవి సర్కిల్కి ఒకే వైపున ఉంటాయంట. ఏబి ఏదైతే డయామీటర్ ఉంటుంది కదా దానికి ఒకే వైపునే ఉంటాయంట. అంటే ఇక్కడ నువ్వు తీసుకుంటే సి, ఇక్కడ తీసుకుంటే కానీ ఇంకొక దగ్గర ఏం తీసుకున్నా డి, ఎక్కడో ఒక దగ్గర 2 పాయింట్లు ఉంటాయి, అంతేగాని ఇక్కడ ఇంకోటి తీసుకోకూడదు, ఎందుకంటే వాడు ఒకే సైడ్ ఉంటాయి కాబట్టి ఇది ఒక సి అనుకుంటే ఇది ఇంకోటి ఏమవుతుంది, డి అవుతుంది. రైట్. ఇక్కడ వరకు చెప్పినాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే సచ్ దట్ యాంగిల్ సిఏబి అని ఇచ్చినట్టు, యాంగిల్ ఇంకా సిఏబి ఇది ఒకటి ఇచ్చినాడు మనకి. యాంగిల్ సిఏబి ఇచ్చాడు, ఎంత ఇచ్చినారు యాంగిల్ 52. సో మనకి యాంగిల్ సిఏబి కాబట్టి మనకి ఇక్కడ 52 degrees ఇచ్చినాడు. రైటా. సో ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు అంటే యాంగిల్ ఏబిడి ఇచ్చినాడు, మళ్ళీ ఏబిడి ఇచ్చినాడు. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏ ఇది ఉంది, బి వచ్చేసి ఇక్కడ ఉండే, డి అనేది అండి, అది చూడండి ఎక్కడ చెప్పండి రీ, ఇంకా ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, తర్వాత డి ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఇచ్చినాడు. సో మనకి దీనికి ఎంత ఇచ్చినాడు, మనకి వాల్యూ ఎంత ఇచ్చినాడు, మనకి దీనికి కంప్లీట్గా 47 ఇచ్చినాడు మనకి. సో మనకి కంప్లీట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా ఎంత ఇచ్చినాడు, మనకి 47 ఇచ్చినాడు యాంగిల్ బిఏబిడి అనేది. సో నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, ఇంకా ఏమని ఇచ్చాడు వాల్యూస్ అంతే ఇచ్చింది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ సిఏడి, చూడండిగా సిఏడి కనబడుతున్నదినా, యాంగిల్ ఇక్కడగా సి, ఇక్కడ ఏ ఉన్న తర్వాత ఇక్కడ డి ఉండదు. సో ఇక్కడ కూడా చూడండి, దీనికి యాంగిల్ సి, దీనికి ఎంత ఉంటుంది డిఫరెన్స్ అనేది, యాంగిల్ సిఏడి అంటే సిఏడి దీనికి డిఫరెన్స్. ఇంకో దానికి కెమెరా యాంగిల్ సిబిడినా, యాంగిల్ సిబిడి చూడండిగా ఒకటి రా, ఇది దీంతో చేసింది దీనికి డిఫరెన్స్, దీనికి యాంగిల్ సిఏడి ఇంకోటి సిబిడి అని అంటున్నారు సిబిడిగా. ఇక్కడ చూడండిగా ఇక్కడ ఇది సిబిడి ఇంకా సిబిడి ఈ యాంగిల్ ఎంత అని కనుక్కోమంటున్నారు. సో మనకి ఇప్పుడు దీంట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమన్నా అనిపిస్తుంది, మీకు ఏమన్నా అనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్గా చూడండి, ఇక్కడ ఓవరాల్గా 47 అంట, ఓవరాల్గా 47 అని అంటున్నారు. ఓవరాల్గా 47 ఇది, ఇక్కడ మాత్రమే మనకి ఇది 52 అని ఇచ్చినాడు, ఏ అనేది 52 ఇచ్చినాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగిందే మాత్రం ఫైనల్గా ఏమన్నాడు చూడండి, యాంగిల్ సిఏడి అంటున్నాడు, సిఏడి దీనికి సంబంధించి దీనికి సంబంధించి డిఫరెన్స్. తర్వాత సిబిడి ఇది ఒక లైన్, ఇది ఒక లైన్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాను. ఆప్షన్స్ చూడండి ఒకసారి, ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ చూసుకొచ్చి మీరు ఆన్సర్ డైరెక్ట్ చెప్పవచ్చు. ఇది ఏదైనా గెస్ చేయండి చూద్దామండి, ఆప్షన్ ఏమైనా చూస్తారు మీరు, గెస్ చేయండి. ఏమైనా గెస్ చేయగలుగుతారు డైరెక్ట్, ఏం గెస్ చేసేకి రావట్లేదా? డైరెక్ట్ అంటే ఇట్లా చూసుకొచ్చి ఆన్సర్ చెప్పొచ్చు మీరు. నేను చెప్పి డయాగ్రామ్ బాగా అర్థమైతే కింద ఆన్మద్దు నువ్వు చెప్తావు కదా డైరెక్ట్ ఆన్మద్దు ఆన్సర్ చెప్పు చూద్దాం. నువ్వు యాదో ఒకటి ఆన్సర్ చెప్పిస్తావులే. మీకు ఒక రూల్ చెప్తాను ఆగండి, మీకు ఒక రూల్ చెప్తే ఇంకా క్లారిటీగా ఆన్సర్ చెప్పగలుగుతారు మీరు. క్వశ్చన్ జాగ్రత్తగా ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను, మీకు అది అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ ఒక రూల్ చెప్పింటి, ఆ రూల్కి దీన్ని అప్లై చేసి ఆన్సర్ వస్తుంది. కొంచెం అంటే కాంప్లికేటెడ్ అనిపిస్తున్నది కానీ మీకు ఆల్రెడీ క్లాస్ 1లో ఒక రూల్ చెప్పింటి. ఇప్పుడు పర్టికులర్గా ఏబి అనేది ఏమంటున్నాడు, డయామీటర్ అంటున్నాడు. సో డయామీటర్ నుంచి ఏదైనా కూడా ఒక పాయింట్కి మనం ఒక ఏమి నిర్మించినాం, ఇక్కడ ట్రయాంగిల్ నిర్మించాం.
సో ట్రయాంగిల్ నిర్మించిన కంపల్సరీ ఆ నిర్మించిన ట్రయాంగిల్ అనేది ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, కింద ఇచ్చినట్టు ఇప్పుడు ఏమంటే ఒక సర్కిల్ ఉంటుందిరా, ఇదేంటిది డయామీటర్ అనుకున్నాండి. ఇప్పుడు ఈ సర్కిల్ మీద ఏం లేవు అనుకున్నాండి, ఇదేదో ఒక పాయింట్ ఇచ్చినాను, ఈ పాయింట్ దగ్గర ఒకటి నేను ట్రయాంగిల్ గీసాను అంటే ఇది ఖచ్చితంగా ఎంత ఉంటుంది? ఇక్కడ 90 degrees ఉంటుంది. డయామీటర్ మీద ఖచ్చితంగా డయామీటర్ మీద నుంచి నువ్వు ఏది గీసినా కానీ ఖచ్చితంగా ఎట్లుంటుంది? 90 degrees ఉంటుంది. దానికి దీంట్లో అప్లై చేస్తే ఆన్సర్ తెలుస్తుంది. అందుకని చూసి ఆన్సర్ చెప్పొచ్చు అని చెప్పింది. అది అర్థమైంది, దీంట్లో అది వచ్చింది, నీకు అర్థమైంది అది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏ మనకి ఫస్ట్ ఇచ్చింది ఈ ట్రయాంగిల్ కదా, ఏసీ ఏమి ఇచ్చినాడు ఫస్ట్? సిఏబి అని ఇచ్చిండేది, సిఏడి అని ఇచ్చిండేది. ఓకే, సిఏడి కనుక్కోవాలి సిఏడి సిబిడి అనేది వీటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకి 52 అనేది ఇచ్చాడు కదా, 52 అనేది ఏమి ఇచ్చినాడు? అది ఇచ్చాడు కదా, 52 అనేది ఏమి ఇచ్చినాడు మనకి? అక్కడ మీకు లెక్కలు ఇచ్చింటాడు కదా, సిఏబి. అదే నేను చెప్తున్నాను కదా, సిఏబి ఇది ఒక ట్రయాంగిలే కదా, సిఏబి అనేది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్, ఆల్రెడీ ఇది 52 degrees ఉన్నదంట. అంటే ఇది ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఇది కదా? ఒక త్రిభుజంలో నెంబర్ 3 కోణాలు మొత్తం 180 degrees. మళ్ళీ ఇది 90 ఉండదంట, ఇది 52 ఉండదంట. మళ్ళీ 52కి ఎంత తక్కువ ఉండదు ఇంకా మనకు 90 రావాలంటే? 38 కదా, 38 గుర్తు ఎంత అవుతుంది మనకి? దీనికి 90 అవుతుంది. అప్పుడు 90 + 90 180. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? 38 degrees. కానీ మన జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాత్రమే 38 degrees వరకు ఇది ఇంతే యాంగిల్ తీసుకుంది. కానీ మొత్తం వాడు ఇచ్చినాడు అప్పుడే ఆడ ఎంత ఇచ్చినాడు అంటే ఇది ఇంత ఎంత ఉంటుంది? అప్పుడు 9 degrees ఉంటుంది. ఎందుకంటే 38 ఒక 9 ఎంత? అర్థమైంది లేదా? సేమ్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకొని చేసినారు, ఈ ట్రయాంగిల్ కూడా తీసుకొని చేసిండేది. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఇంకొక ట్రయాంగిల్ కూడా ఇచ్చినట్టు చూడండి. ఇప్పుడు 47 ఇచ్చినట్టు చూడండి. 47కి ఏం ట్రయాంగిల్ ఇచ్చిండేది చెప్పండి? 47కి ఏం ట్రయాంగిల్ ఇచ్చింది? ఏబిడి ఇచ్చిన ట్రయాంగిల్, ఏబిడి ఒక ట్రయాంగిల్ నార్మల్గా ఈ విధంగా ఇట్లా తీసుకోండి. ఇది ఒక ట్రయాంగిల్గా ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తా, ఏబిడి. అప్పుడు ఇక్కడ ఇది డ్రా చేసి మనకి ఇక్కడ డ్రా చేసింది ఇది ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇక్కడ 90 degrees, ఇది ఆల్రెడీ ఎన్ని డిగ్రీలు ఉంటుంది? ఇక్కడ 47 degrees. మొత్తం 47 degrees కదా ఇది. సో 40 అంటే ఎంత తక్కువ ఉన్నప్పుడు ఇది మొత్తం 52 ఇచ్చాడు. అంటే ఇక్కడ 90, ఇక్కడ 47, ఇది ఇంత కలిపితే మరి ఈ ట్రయాంగిలింగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత తక్కువ ఉండదు? ఇప్పుడు 43 ఉండదు, 43కి ఎంత కలిపితే 90 వస్తుంది? ఎంత వస్తుంది? 43 కలిపితే వచ్చేస్తుంది. అంటే ఇది ఇంత మనకి ఎంత ఉన్నట్లా? 43. కానీ ఇది ఓవరాల్ మనకి ఎంత ఉన్నది? 52 ఉండదు. సో 52 ఉండదు. అప్పుడు ఇది 53 అంటే ఇంక ఎంత డిఫరెన్స్ ఉండదు మనకి? ఇక్కడ 9 degrees డిఫరెన్స్ ఉండదు. అర్థమైంది లేదా? 9 degrees ఉండదు. అంటే వాడు అడిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్గా ఈ యాంగిల్ ఇది ఇంతే కదా, యాంగిల్ సిఏడిగా, సిఏడి అంటే ఇది ఇంత యాంగిల్ ఎంత ఉండదు? సిఏడి ఇది ఇంత యాంగిల్, సిఏడి ఇది ఇంత యాంగిల్ ఎంత ఉంటుంది? ఎన్ని డిగ్రీలు వచ్చింది మనకి? 9 degrees. నెక్స్ట్ యాంగిల్ సిబిడి అని క్వశ్చన్ అంటున్నాడు. సిబిడిగా, సిబిడి ఇది ఇంత యాంగిల్ ఎంత ఉండదు అని అడుగుతుంది. ఎన్ని డిగ్రీలు ఉండదు? 9 degrees ఉండదు. సో 9 - 9 ఎంత? 0. 0 degrees ఆప్షన్స్లో లేదా? ఆటి క్వశ్చన్ ఇది ఎన్నో క్వశ్చన్? 23 దానికి ఆప్షన్స్ 0 లేదా? 0నే ఆన్సర్. ఎంత ఇచ్చినాడు ఆప్షన్లో? ఒకసారి చెప్పి ఏమి ఇచ్చాడు? 10, 20, 25 కదా. అది ఏదో దగ్గర 20 దగ్గర అన్నా 10 దగ్గర అన్నా 0 పెట్టుకున్నాండి, ఏదో దగ్గర 0 పెట్టుకున్నాండి. మనం చేసింది కరెక్టే. ఏమన్నా బాయ్ అర్థమైనా అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలన్నా అంటే మీకు ఇది అర్థమైందా అర్థం కాలేదా? కొంచెం కాంప్లికేట్. మీకు ఒకటే పాయింట్, డయామీటర్ నుంచి పైన దగ్గరికి ఏది గీస్తే కానీ అది ఎంత ఉంటుంది మనకి? 90 degrees. సో ఇక్కడ మనకి వాడు ఇక్కడ 52 degrees ఇచ్చినాడు, ఇక్కడ 40 degrees ఇచ్చాడు. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఇంకొకసారి ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 కోణాలు అనేవి వస్తాయన్నమాట. అది కొంచెం జాగ్రత్త చూసుకున్నాండి. మీకు సర్లే అండి. ఒకటి ఏమి ఇస్తాను అనుకోండి, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకొక రకంగా ఇస్తాను మీకు ఎగ్జామ్లో. ఇప్పుడు మనకి ఇది యాక్చువల్లీ క్వశ్చన్ 2 రకాల అడిగే ఛాన్స్ ఉంటుంది మనం ప్రిపేర్ అవుతాప్పుడు. ఏముంటుందంటే సింపుల్ చూడండి. క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే సేమ్ సైడ్, ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఏదో లేదంటే ఆపోజిట్ సైడ్ అని రాసుకోండి. ఆపోజిట్ సైడ్ ఏదైనా ఇట్లా ఇస్తారు మనకి. ఏది ఆపోజిట్ సైడ్ ఇస్తారు అనుకోండి అంటే ఇక్కడ సి మరియు డి అనేవి ఉంటాయి కదా.
రెండు ఒకటే వైపు ఉంటే ఈ విధంగా చేస్తాం. ఒకవేళ మీరు ఇప్పుడు సి అనేది ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి క్వశ్చన్ మీరు చేయండి, డైరెక్ట్ ఆన్సర్ ఆపోజిట్లో సైడ్ ఉన్నాయి క్వశ్చన్ చూద్దాం. అంటే ఇప్పుడు ఇది అంటే ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకుంటే మరి ఇంకోటి మీరు ఏమనుకోవాలా డి అనుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది ఇట్లా వస్తుంది మనకి. సో మరి ఈ విధంగా వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ యాంగిల్స్ తెలుసు కదా మీకు అక్కడ అవి, మరి ఇప్పుడు చేయండి ఆన్సర్ చేయండి చూద్దాం ఎంత వస్తుందో. అట్లా చేయండి చూద్దాం, ఒకసారి ట్రై చేయండి మీరు. ఆపోజిట్ సైడ్కి సేమ్ ఆపోజిట్ సైడ్ అనుకొని సేమ్ అదే లెక్క అవే వాల్యూస్ తీసుకొని అదే దానికి వాల్యూ కనుక్కున్నాను ఎంత వస్తుంది చూద్దాం. సో మనకు తెలిసిన బేసిక్ రూల్ ఇప్పుడు సేమ్ సైడ్కి చెప్పినాను నేను, ఆపోజిట్ సైడ్ కూడా ఎట్లా చేయాలి ఒకసారి చెప్తా చూడండి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మనం ఇక్కడ ఇది ఏబి అనుకున్నాం, ఇది సి అనుకున్నాము, ఇది డి అనుకున్నాము ఏటా, అది మనకి డయామీటర్ అనేది చెప్తున్నారు. సో డయామీటర్ మనకి ఇది డయామీటర్ నుంచి అంటే ఇది దీని నుంచి పైన ఎక్కడికి మనకి 90 degrees ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మనకి లేక యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు సిఏబి. సో మనకి ఇక్కడ చూడండి సిఏబి కనబడుతున్నది లేదా, సో అంటే ఇది ఇంతే కదా సిఏబి ఇదే ఒకటి ట్రయాంగిల్, అంటే ఇక్కడ ఏ ఇచ్చినట్టు కదా, ఏ అనేది ఎంత ఇచ్చినాడు మనకి 52 ఇచ్చినాడు, ఏమి ఇచ్చాడు 52 ఇచ్చినాడు. అదే ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి యాంగిల్ ఏబిడి ఇచ్చినాడు చూడండిగా, ఏబిడి కిందకి ఇచ్చినాడు. ఇప్పుడు యాంగిల్ ఏబిడి మనకి ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 47 ఇచ్చినాడు రైటా. ఇప్పుడు చెప్పండి ఈ ట్రయాంగిల్ తీసుకుని 90 degrees మాత్రం, ఇది 52 ఉంటే ఇది ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది 38 ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇక్కడ 47, ఇది 90 degrees ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది అప్పుడు ఎంత కలిపితే 47కి ఎంత కలిపిస్తే మనకి ఎంత వస్తుంది 40. ఇప్పుడు చెప్పండి వాటి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడుగా యాంగిల్ సిఏడిగా, సిఏడి అంటే సిఏడి అంటే ఇప్పుడు ఇది ఇంత మొత్తం ఎంత అవుతుంది సి అంటే ఏ అంటే ఇది ఇంత వస్తుంది. నెక్స్ట్ సిబిడిగా సిబిడి అంటే ఈ నుంచి ఈ వరకు యాంగిల్ అంటే ఇది ఇంత యాంగిల్ ఎంత ఉంటుంది డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి ఏ అంటే 52 ప్లస్ 43 ఎంత అవుతుంది 95. సో మనకి ఇది ఎంత అవుతుంది 38 ప్లస్ 47 ఎంత అవుతుంది 85. సో మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 10. ఇది ఆప్షన్లో ఉండదా ఉంటుంది, అంటే ఒకవేళ లెక్క మనకి ఇచ్చింటే ఇది సేమ్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఇస్తే మనకి లెక్కలనే కరెక్షన్ ఉంటుంది. అంటే మనకి అడిగితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో 2 అడుగుతాడు రా, అడిగితే సేమ్ సైడ్ అని అడుగుతాడు, లేదంటే ఇక ఆపోజిట్ సైడ్ అని అడుగుతాడు. సో ఆపోజిట్ సైడ్ అయినప్పుడు మీకు టక్కన వచ్చినట్లు అనిపిస్తుంది ఇట, అంటే గేర్ లెక్క కొట్టాల్సిన అవసరం లేదు, ఇది కూడా వస్తుంది. ఏమంటే మీకు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ఇట్లా 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 కొట్టినాం కదా అన్నట్లు అట్లా అనిపిస్తుంది. సేమ్ సైడ్ అని ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుని ఏంటో తెలుస్తుంది ఈజీగా, రూల్ మర్చిపోకూడదు రైట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దీంట్లో మనకి యాంగిల్ సిడిఈ ప్లస్ యాంగిల్ సిఏ కనుక్కోవాలి, అంటే డి కనుక్కోవాలి. చూడండి ఫస్ట్ సిడిఈ అంటున్నాడు, నేను రాస్తుంది చూడండి, ఇక్కడ సి ఇక్కడ ఉండేది, డి ఇక్కడ ఉన్నది, తర్వాత ఈ ఎక్కడ ఉన్నది కరెక్ట్గా మీరు చెప్పిండేది సి ఏది ఏఈ అనేది డయామీటరా, ఓకే ఓకే ఇది చెప్పలేదు మరి నాకు ఓకే రాసినాడు రైట్. ఏఈ అనేది డయామీటర్ అంట, ఏమిది డయామీటర్ అని కసి అంటున్నాడు. ఇంకోటి చూడండి మీకు ఇక్కడ డయామీటర్ కనిపిస్తున్నది ఇక్కడ, ఇంకోటి మనకి ఇదేమిది మనకి ఇది మరి ఇది ఏమైతే మనకి ఇది కూడా ఇది కార్డే, ఇది కూడా కార్డే మనకి ఇక్కడ ఇది కూడా కార్డే. సో మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ మాత్రం 100 degrees అని ఇచ్చినారు, సేమ్ అలాగా ఈ బిందువు నుంచి మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ గీసినారు రైడా, ఇంకో ట్రయాంగిల్ వచ్చింది రైడా గీలేదా కరెక్ట్ గీలేదు వీడు. అంటే ఇప్పుడు మనం కనుక్కోమనండి ఏమి సిడిఈ కదా కనుక్కోమనండి సిడిఈ, నేను ఏమంటానంటే ఓకే వచ్చింది కదా ట్రయాంగిల్గా, ఇప్పుడు ఇదే 2 బిందువుల నుంచి ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఇది కూడా వచ్చింది కదా ట్రయాంగిల్గా, ఇక్కడ 2 ట్రయాంగిల్ వచ్చినాయి కదా. సో మనకి ఇది 100 అయితే మనకి ఇది ఏమవుతుంది 50 degrees అవుతుంది కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ డైరెక్ట్ చూసుకోవచ్చు, ఈ ట్రయాంగిల్కి పైన ఉంది కాబట్టి సేమ్ కార్డ్ నుంచి వచ్చినాయి కాబట్టి మనకి ఇది 100 ఉంటే ఏమైతే మనకి 50 అవుతుంది. కాకపోతే ఇంకోటి ఏమంటున్నారంటే ఇది వచ్చేసి ఏమంటున్నారు ఇది ఒక డయామీటర్ అని కసి అంటున్నాడు, ఏ అనేది డయామీటర్ అంట. ఇప్పుడు మనం మీకు ఏమనుకున్నారు మీరు యాంగిల్ చూడండి సిడిఈ అంట, సిడిఈగా చెప్పిగా సిడిఈ అనేది నార్మల్గా గీస్తాను కరెక్టే మీరు చెప్పింది, కరెక్ట్ గీసి నెంబర్ కరెక్ట్ రాసినా ఇక్కడ ఏబిసిడి అన్ని ఏబిసిడి అని కరెక్ట్ రాసినావా, నాకేమో తప్ప అనిపిస్తున్నది వీడికి కరెక్ట్ గీసినట్టు. నాది ఎన్నో లెక్క ఇది 25 రైట్ రైట్ సరే మనకంతే ఇచ్చిన డయాగ్రామ్. కాకపోతే చూడండి నేను ఇంకొక డయాగ్రామ్ సిడిఈ కదా చెప్పిండేది సిడిఈ అనే దానికి ఇక్కడ వరకు తీసుకోమంటున్నాడు. ఇంకోటి నెక్స్ట్ ఏమంటున్నాడు సిఈఏ కదా
ఈ తర్వాత ఏ, ఇంకొక డయాగ్రామ్ కూడా ఫామ్ అవుతుంటుంది కదా మనకి ఇక్కడ, ఇంకో ట్రయాంగిల్ కూడా ఫామ్ అవుతుంటుంది. అరే వాడు ఇచ్చిన దాని ప్రకారం యాంగిల్ సిడిఈ ప్లస్ యాంగిల్ సిఏ కనుక్కోమంటున్నాడు మనకి ఇక్కడ. సో డిఈజీ కూడా మనకి ఎంత వచ్చింది ఇక్కడ 50 అనేది వచ్చింది. ఇంకా ఏం కనుక్కోవాలా, ఈ అనేది కనుక్కోవాలి. సో మనకి ఈ అనేది ఎంత వస్తుంది చెప్పండి, ఆన్సర్ మ్యాక్సిమం ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. అది విడిచిపెట్టండి మరి అందుకోసమే అది విడిచిపెట్టండి. నేను ఏమంటున్నట్టే ఇది ఏంటిది, ఇది ఏఈ అనేది డయామీటర్ అంటే ఇది ఏది అవుతుంది, ఇది రేడియస్సే కదా, ఇది కూడా ఏమవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ కరెక్టే. ఇది ఎంత వచ్చేది, ఇది 100 వచ్చేది. అంటే ఈ రెండు కోణాలు అనేవి పెట్టి ఉండాలా, సేమ్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి. మరి ఒక ట్రయాంగిల్ మొత్తం 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీస్ అనిపిస్తుంది. అప్పుడు ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, మరి ఇది ఎంత ఉండాలా, ఇది 40, ఇది కూడా 40 ఉండాలి. ఇది అర్థమైతే, ఈ పాయింట్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు 90 ఆన్సర్ చెప్పాలి. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చే దానికి కూడా యాంగిల్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు యాంగిల్స్, 2 యాంగిల్స్ చూడండి. అంటే ఇప్పుడు దీనిలో 2 పాయింట్లు ఏమి, టీటా 2 టీటా ఈ రూల్ వచ్చింది. ఇంకొక రూల్ ఏమొచ్చింది, సేమ్ ఇంతకు ముందుగా డయామీటర్ నుంచి మనకి గీస్తే మనకి 2 కోణాలు ఎట్లుంటాయి, ఈక్వల్గా ఉంటుంది దాని ప్రకారం. సో మనకు ఒకటి 50 వస్తుంది, ఇంకొకటి తీసుకొచ్చి 40, 90 డిగ్రీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి కొంచెం మిస్టేక్ చెప్పినాం మనకి. ఇక్కడ 100 కదా, ఇదైతే 100, ఇదైతే కరెక్ట్ 40 మనం రాసింది ఇది. సో మనకి ఇక్కడ సిడిఈ కనుక అనుకోమనండి, చూడండి ఒకసారి సిడిఈ కనుక్కోమని చెప్పింది. సో మనకి ఇక్కడ సిడిఈ కనుక్కోవాలన్నప్పుడు మనకి డి యాంగిల్ ఎంత వస్తుంది చెప్పండి. మనకి ఇక్కడ 40 వస్తుంది, ఇది 40 వస్తుంది మనకి ఇక్కడ. మళ్ళీ 50 అనేది యాడ్ వస్తుంది చెప్పండి. సిఈఏ అని క్వశ్చన్ చెప్తున్నాడు కదా, సిఈఏ అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా. సేమ్ నేను ఏమంటానంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇది కాకున్నట్ల ఇది కావాలంటే ఇది 50 వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది, 50 వస్తుంది. 2 ట్రయాంగిల్స్ వస్తాయి కదా. సో ఆ 2 ట్రయాంగిల్స్ మనకు కావాల్సింది మనకంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో అడగలేదు వాడు, సిడిఈ కాబట్టి సిడిఈ కాబట్టి ఈ ట్రయాంగిల్లో అడుగుతున్నాడు. కాబట్టి ఈ ట్రయాంగిల్లో మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ అనేది 50 అవుతుంది, ఇది 50 అవుతుంది. సో మనకి ఇక్కడ 40 కాబట్టి ఇదే ట్రయాంగిల్ మనం రొటేట్ చేసి చూస్తే కూడా ఇదే ట్రయాంగిల్ ఏర్పడుతుంది లేదా. సో అక్కడ మనకి ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడైతే 50, ఇక్కడైతే 40. సో ఇక్కడైతే 50. సేమ్ కార్డ్స్ నుంచి మనకి ఇట్లా గీసిండేది అనమాట 50. సో మనకి ఇక్కడ ఇది కాదు 50, దీని 50 కదా తిండేది, ఈ 50 అడుగుతున్నాడు. 2 ఇక్కడైనా కనుక ఈ ట్రయాంగిల్లో తీసుకుంటే కూడా సిడిఏ అనే ట్రయాంగిల్లో కూడా మనకి డి అంటే 50, ఒకరి సిడిఈ అని క్వశ్చన్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఇదేది సిఈ అని క్వశ్చన్ అంటున్నాడు కదా, సిఈఏ ఈ యాంగిల్లో చూసినా కానీ మనకి ఈ అనేది ఏది అవుతుంది, 50 అవుతుంది. చూడండి ఏమి ఇచ్చాడంటే మనకు క్వశ్చన్ 26ది, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏబిసి అనేది ఇచ్చినాడు. ఒక సర్కిల్ ఉన్నదంట, మధ్యలో సెంటర్ ఉండదంట ఓ. ఈ ఓ అనేది ఏమైతుంది అంటే సర్కిల్ అనేది 3 పాయింట్ల నుంచి పాస్ అవుతుందంట, ఏబిసి ఈ 3 పాయింట్ల నుంచి పాస్ అవుతుంది అనుకోసి అంటున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, యాంగిల్ బిఏఓ ఇచ్చినాడు ఒకటి, రైటా. తర్వాత బీసీ ఒకటి ఇచ్చినాడు, తర్వాత ఏఓసి అనేది కనుక్కోవాలి, అంతేనా చెప్పండి. ఏంటి ఇచ్చినాడు చెప్పండి, యాంగిల్ బిఏఓ ఇచ్చినాడా, బిఏఓ ఎంతంట 30 డిగ్రీస్, ఇంకా బీసీఓ వచ్చేసి 40 డిగ్రీస్. అయితే ఏం కనుక్కున్నాను, ఏఓసీనా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఇది ఇచ్చినాడు మనకి. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది 3 పాయింట్ల క్వశ్చన్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కినా బిఏఓ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏఓ పాయింట్లు కొన్ని తీసుకుంటే కినా ఈడొకటి ఇక్కడ యాదో 3 పాయింట్ల క్వశ్చన్ అనుకున్నాడు. 3 పాయింట్ల నుంచి సర్కిల్ పోవాలి, అట్లా పోతేనే మనకి ట్రయాంగిల్ కానీ క్వాడ్రిలేటరల్ కానీ ఫామ్ అవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకుంటారు, ఏ బి ఒక డయామీటర్ అని క్వశ్చన్ అనుకుంటే సి. ఇప్పుడు ఈ 3 బిందువుల నుండి మనకి ఏమవుతుంది, మనకి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సర్కిల్ పోతున్నది లేదు, 3 పాయింట్లు అనుకుంటే ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఈ 3 పాయింట్ నుంచి సర్కిల్ పోవాలా. సర్కిల్ పోతే ఇప్పుడు చూడండి నేను ఏమంటే దీనికి చూడండి ఒకటి గీయండి, ఇక్కడ గీయచ్చు కదా ఇట్లా మనము, రైట్. ఇలా గీసుకోవచ్చు, అవసరం లేకోకున్నట్టు చూడండి సీదా స్ట్రైట్ గీయాలనుకుంటున్నా. ఎందుకు ఇది మధ్యలో కరెక్ట్గా డయామీటర్ ప్రకారం కూడా గీసి, ఏబి అనేది ఒక డయామీటర్ అనుకున్నట్టు స్ట్రైట్ గీసిస్తే కూడా అయిపోయి కదా, మధ్యలో ఓ ఉంటుంది, ఇది కూడా ఏబి. మూడు పాయింట్ల నుంచి పోవాలా, 3 పాయింట్ల నుంచి పోవాలా. అప్పుడు నేను ఏమంటాను అందుకోసం 3 పాయింట్లు అన్న వచ్చినప్పుడు ఇంకోటి ఈజీగా
డైరెక్ట్గా ఈ ఏబీ అనేది డయామీటర్ అనుకోవచ్చు అనుకుంటే కదా, ఏబీ అనేది ఏమి డయామీటర్ అనుకోవచ్చు అనుకుంటే కదా, అప్పుడు ఈ 2 పాయింట్ ఇంకోటి సి ఉంటుంది కాబట్టి సి అనుకున్నాండి, అప్పుడు సికు మనకు ఒక ట్రయాంగిల్ మనకి గీయచ్చే లేదా. ఇప్పుడు చెప్పండి వాడు ఏమంటున్నాడు అంటే బిఏఓ అంటున్నాడు. సో మనకి బి తర్వాత ఏ ఇక్కడ ఉన్నది, ఓ అనేది ఇక్కడ ఉన్నది, రైటా. సో మనకి అప్పుడు ఇంకా అక్కడ అట్లాంటప్పుడు ఇది ఏం చేస్తాను అనుకోండి, ఇక్కడ బి పెట్టుకున్నాండి. మా ట్రయాంగిల్ ఏర్పడింది యాక్చువల్ అంటే కొంచెం అందుకోసమే నేను ఇది కొంచెంగా అందుకోసం వీటిని ఏమనుకుంటానంటే కొద్దిగా ఈ విధంగా రాసుకోమని question చెప్పింది. ఇది సార్ ఇది సెంటర్ ఇది ఓ ఉండదని question అనుకుంటే ఇప్పుడు మీ ప్రకారం అనేది ఏర్పడుతుంది కదా. ఇప్పుడు చెప్పండి బిఏఓ కరెక్టేనే కదా. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు 30 డిగ్రీలు అంటున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు బీసీఓ కదా, బీసీఓ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాడు మనకి లేదు ఇది. అయితే ఏం కనుక్కోవాలంట ఏఓసి కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు ఏఓసి కనుక్కోమంటున్నాడు. అంటే చూడండి ఈ కంప్లీట్గా ఇదే కదా యాంగిల్, ఒక లైన్ ఈ లైన్ ఉన్నట్టు కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఇంత కంప్లీట్ యాంగిల్ ఎప్పుడైనా కానీ మనకి ఎంత ఉంటుంది 360 డిగ్రీలు ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక సర్కిల్లోన ఒక సర్కిల్ ఇచ్చి కాసి 3 పాయింట్లు గుండా పోతుంది అని అన్నప్పుడు ఆ సెంటర్ దగ్గర ఏదైతే ఉంటుందో ఇక్కడ సెంటర్ దగ్గర ఎంతైతే ఉందో యాంగిల్ కనుక్కున్నప్పుడు చాలా సింపుల్గా అనుకోవచ్చు. సింపుల్ ఒక రూల్ ఏముంటుందంటే దీనికి 360 డిగ్రీలు మొత్తం ఎంత ఉంటుంది మనకి 360 డిగ్రీలు ఏదైతే ఉంటుందో 320 ఇచ్చి మైనస్ 2 ఇంటూ ఏవైతే మిగిలిన 2 యాంగిల్స్ ఇచ్చినాడు అనుకోండి ఎక్స్ వై అనుకోండి కూర్చుంటే ఎక్స్ ప్లస్ వై ఆ 2 యాంగిల్స్ కూడి బై 2 చేసుకేసి తీసేసి డైరెక్ట్ మనకి ఏమొస్తుంది అనుకోండి ఈ యాంగిల్ అనేది వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎప్పుడైనా మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చినాడంటే మీకు ఏం గుర్తుండాలా, ఇది గుర్తున్నా అనుకో టక్కన ఆన్సర్ వచ్చి అనమాట. ఏదైనా కానీ ఒక సర్కిల్ 3 అవుట్ నుంచి పాస్ అయితే కాసి ఇంకొక 2 యాంగిల్స్ ఇచ్చి కాసి మిడిల్ యాంగిల్ని కనుక్కోమనుకుంటే డైరెక్ట్ మీరు ఏం వాడాలా 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనేది వాడాలి మీరు, రైటా. సో ఇప్పుడు చెప్పండి ఇది 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే మనకి ఎంత వస్తుంది 70. సో 360 మైనస్ ఎవరు ఎంట్లా 14 అంటే 140 ఎంత వస్తుంది తీసేసి మనకి 220. సో ఇది ఒక రూల్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ, రైటా. ఒకసారి ఇదిగా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ నెక్స్ట్ చూడండి 27 లెక్కి మనకి ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం, మళ్ళీ చెప్దాం. చూడండి ఒక సర్కిల్ ఇచ్చినాడు, మధ్యలో ఓ అంట, తర్వాత ఏమి ఇచ్చినాడు రా ఎమ్ ఎన్నా ఇది ఓ వైయా వై ఇక్కడ ఇచ్చినాడా ఇట్లా ఇచ్చిండేది రైట్. ఇది ఇవ్వలేదా ఇది లేదా ఓకే. ఇది ఇంత ఇచ్చిండేది స్ట్రైట్ ఇచ్చినాడు లైన్ రైట్. ఇది ఇంత ఓకే ఎట్లా ఇచ్చినా ఓకే మనకు అనుకోవాల్సింది ఫైనల్ దీంట్లో ఇది ఏమి ఇచ్చినాడు మనకి ఇది 15, ఇది తెలీదు, ఇది మాత్రము తెలీదు, ఇది 50 ఇచ్చినాడు. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఫైనల్గా ఏం కనుక్కోవాలా ఎంఓఎన్ అనేది కనుక్కోవాలా, రైటేగా ఎంఓఎన్ అనేది కనుక్కోవాలి. ఎన్ అనేది ఇక్కడ ఇచ్చినాడు, రైటా. సో ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది సేమ్ రేడియస్ నుంచి కాబట్టి ఇక్కడ 15. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూడండి ఇది రేడియసే కదా, ఇది కూడా ఏం మనకి ఇక్కడికి ఇచ్చినది కూడా రేడియస్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉండాలి. కాకపోతే ఆల్రెడీ ఇక్కడ ఇది ఇంత 15 అంటే ఇది ఇంత ఎంత ఉంటుంది మొత్తం కలిపి 50 ఉండాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది ఇది 35 అని క్వశ్చన్ వస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది యాంగిల్ ఎంఓఎన్ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుక్కోవాలి. కానీ డైరెక్ట్ కనుక్కోవడానికి వస్తుంది దానికి రాదు కాబట్టి అప్పుడు ఏం చేయాలని క్వశ్చన్ యాంగిల్ ఎంఓవై కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా ఎంఓవై మొత్తం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దాంట్లో నుంచి మనకి ఏం చేయాలి ఇది ఇంతట నుంచి మనకి కనుక్కోవాల్సింది ఇది ఇంతే కదా కనుక్కోవాల్సింది, ఇది ఇంత అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి మనకి ఇది ఏం చేయాలి మనము దీన్ని తీసేసేయాలి. సో తీసేసేయాలంటే ఇది తీసేసేయాలంటే ఏం తీసేసేయాలి ఎన్ఓవై అనేది తీసేయాలి, రైటా. ఎన్ఓవై అనేది తీసేసేయాలి, ఇది ఇంత పార్ట్ తీసేసేయాలి, ఇది ఇంత పార్ట్ మాత్రమే కనుక్కోవాలి. మొత్తం పాట కనుక్కోవడం ఇది ఈజీ ఎందుకనక అంటే ఇది ఇంత ఒక ట్రయాంగిల్ అక్కడ కనిపిస్తుంది లేదు మనకి ఇది ఇంత ఒక ట్రయాంగిల్ ఇది ఇక్కడ 15 ఇక్కడ 15 అంటే ఎంత 30 ఓవరాల్గా ఎంత ఉంటుంది ట్రయాంగిల్లోన 180. సో 180 నుంచి 30 పోతే ఎంత 150 కాబట్టి మనకి యాంగిల్ ఎంవై అనేది ఎంత వస్తుంది మనకి 150 వస్తుంది. అప్పుడు యాంగిల్ ఎన్ఓవై అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి యాంగిల్ ఎన్ఓవై. సో ఎన్ఓవై ఇక్కడ చూస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి ఎన్ఓవై అనేది చెప్పండి 50 + 50 ఎంత
అంతే కదా, ఇది 50, ఇది కూడా 100, కానీ మొత్తం 180. 180 నుంచి 100 పోతే 80. కాబట్టి మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 70 degrees అనేది వస్తుంది అన్నమాట. రైట్, చూడండి 28 లెక్క ఏమి ఇచ్చినాడంటే కార్డ్స్ ఏసీ అండ్ బీడీ అంట, 2 కార్డ్స్ ఉంటాయంట. ఏంటి అంటే ఏసీ అండ్ బీడీ అనేటివి 2 కార్డ్స్ అంట. చూడండి, సో పక్కన రాస్తుంది చూడండి, ఏసీ తర్వాత బీడీ అనేటివి 2 కార్డ్స్ అంట. రైటా? నెక్స్ట్ ఏమైతుందంటే ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇంటర్సెక్ట్స్ అట్ రైట్ యాంగిల్స్ అట్ ఈ అంటున్నాడు. సో ఈ 2 కార్డ్స్ ఒకదానికోటి ఎట్లయితే అంటే ఇంటర్సెక్ట్ అయితే అంటే ఒకదానికోటి ఇట్లా. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక సర్కిల్ గీయాలా. సర్కిల్లో ఏముంటుందంట, సెంటర్ ఓ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏసీ బీడీ అనేది తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్సెక్ట్ కావాలనుకుంటే ఏం చేస్తారనుకుంటే ఇంటర్సెక్ట్ అయినా లేదా ఎక్కడో దగ్గర ఇంటర్సెక్ట్ కావాలి. ఇట్లా అట్లా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని వాడు ఏమంటున్నాడు, ఈ అంటున్నాడు. ఇంటర్సెక్ట్ అయ్యేది ఎక్కడైతే అంట, ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అంట. సో మాకు చూసుకున్నాడు ఒకటి ఏసీ అనుకోసం అనుకున్నాండి, ఇంకోటి వచ్చేసి ఏమనుకుంటారు, బీడీ అనుకున్నాండి. రైట్, సో అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి. అప్పుడు యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు. ఓఏబి చూడండి, ఇక్కడ తీసుకున్నాడు, ఇక్కడ ఇటు గీసే ఇది ఓ అనుకుంటే ఓఏబి ఇట్లా ఓఏబి అంటే ఓవరాల్గా ఇది ఎంత ఉంటుందంట, 25 degrees ఉంటుంది అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 25 degrees అంటే ఇది అంటే ఇది సెంటర్ కాబట్టి దీని నుంచి కూడా మనకి ఏం చేసి మనకి ఇక్కడ గీయొచ్చా లేదా, ఇక్కడ గీస్తే కూడా మనకి ఇది ఏమవుతుంది, సేమే కదా, ఒక ట్రయాంగిల్ ఏర్పడింది కదా. అంటే ఇక్కడ 25 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది, 25 ఉంటుంది. అప్పుడు 25 + 25 ఎంత, 50 అన్నప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది, 130 అవుతుంది. రైట్, అయితే ఫైనల్గా వాడు ఏం కనుక్కోమన్నాడరా, యాంగిల్ ఈబీసీనా, ఈబీసీ కనుక్కోమని. చూడండి మనకి ఈ అండది, ఈ ఇక్కడ ఉండదు, బి ఎక్కడ ఉన్నది, సి ఎక్కడ ఉన్నది. అంటే ఇది ఒక ట్రయాంగిల్ ఎక్కడ మనం చూసుకోవచ్చా లేదా. రైటా, సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా కనుక అనుకునేటప్పుడు మనకి ఇక్కడ ఇది ఏమంటున్నాడు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్వశ్చన్ చెప్తుంటుంది. పర్పెండిక్యులర్ రీజన్ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎంత ఉంటుంది, మనకి ఇది 90 degrees ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈబీసీగా, ఈబీసీ అంటే ఈ ట్రయాంగిల్ ఇది ఎంత ఉన్నదో కనుక్కోవాలి. అప్పుడు ఈ 2 కలిపితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఏం వాల్యూ, వై వాల్యూ కనుక్కోవాలి. సో ఈ ఎక్స్ ప్లస్ వై 2 కలిపి మనకి ఎంత ఉంటాయి, 90 degrees ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏ యాంగిల్ కనుక్కున్నాం అంటే ఈ ఎక్స్ వాల్యూ కనుక్కునేసి ఈ వై వాల్యూ అనేది వచ్చేస్తుంది. అలా అప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఎట్లా కనుక్కుంటాం. సో ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఇట్లాగా ఒక పర్పెండిక్యులర్ ఐకసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే అన్నప్పుడు ఇక్కడే కాదు, ఎక్కడ వేరే దగ్గర ఎక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయినా కానీ దీనికి ఆపోజిట్లో ఉండేది ఇంకొకటి ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అంటే, ఎప్పుడైనా కానీ దీనికి ఆపోజిట్లో ఉండేది ఇంకోటి ఎంత ఉంటుంది అని క్వశ్చన్. 2 యాంగిల్స్ ఎంత ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎట్లుంటుంది అని క్వశ్చన్ అంటే, ఈ ఏదైతే సెంటర్ ఉంటుందో, ఏదైతే సెంటర్ దగ్గర యాంగిల్ ఉంటుందో దాంట్లో సగం ఉంటుంది. ఎంత ఉంటుంది, సగం ఉంటుంది. సో అప్పుడు మనకి సో ఈ యాంగిల్ అంటే దీనికి చూసుకుంటే దీంట్లో సగం ఉంటుంది అనుకోండి. 130లో సగం ఎంత, 75 75 అంటే 65 75 65 రైటా. సో మనకు ఒకటి 65 అయితే కానీ ఇంకోటి ఎంత అవుతుంది మనకి 25 అంతే కదా, 25 మొత్తం కలిపితే 90 రావాలి. అంటే ఒకటి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టినాను, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డైరెక్ట్గా ఈ యాంగిల్స్ అనేవి ఎంత ఉంటుంది అనుకుంటే ఆపోజిట్ యాంగిల్కి దీంట్లో సగం ఉంటుంది. ఇది సో ఇది సగం ఉంటే ఆల్రెడీ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇటు 90 ఉంటే ఇక్కడ 65 ఉంటే ఇంకోటి ఎంత ఉండాలి మనకి 25 అనేది ఉండాలి, మొత్తం 180 ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్, చూద్దాం. నేను డైరెక్ట్ గీస్తుంది చూడండి. ఫస్ట్ ఒకసారి 30 లెక్క చేయండి, తర్వాత 29 లెక్క చేద్దాం. బి రూల్ ఏమి ఇచ్చినాడంటే చూడండి, ఒకసారి ఒక సర్కిల్ 2 కార్డ్స్ ఉన్నాయంట. ఒక సర్కిల్ తీసుకోవాలంట. ఫస్ట్ మీరు ఒక సర్కిల్ తీసుకుంటే ఏమి ఇచ్చినట్రా మనకి ఇక్కడ ఏబిసిడి అనేటివి కార్డ్స్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ విత్ సెంటర్ ఓతో చూసుకోవాలంటే సెంటర్ ఓ చూసుకోవాలంట. కార్డ్స్ ఏంటి గీసినా చెప్పండి, ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ అవుతాయంటే మళ్ళీ వాడు ఎట్లా గీసినాడంటే ఇట్లా ఒకటి ఇచ్చినాడు, ఇట్లా ఒకటి ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ అని ఇచ్చాడు చూడండి. పర్పెండిక్యులర్గా అనేది ఏమి ఇవ్వలేదు మనకి, అక్కడ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అని కష్టం ఇచ్చాడు అంతే. పర్పెండిక్యులర్లీ ఇంటర్సెక్ట్ కావాలని కష్టం అంటే 90 degrees. ఇంతకు ముందు మనం గీసుకునండి
పర్పెండిక్యులర్ ఇంటర్సెక్టర్ అని క్వశ్చన్ ఇచ్చింది ఇంతకుముందు క్వశ్చన్ ఇచ్చిందే లేదు. పర్పెండిక్యులర్ ఇంటర్సెక్టర్ అని క్వశ్చన్ అప్పుడు ఇట్లా గీసింటే సో ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు లెక్క చేస్తామే లేదా. పర్పెండిక్యులర్ ఇంటర్సెక్టర్ అని క్వశ్చన్ అంటే అట్లా తీసుకోవాలి. ఓన్లీ ఇంటర్సెక్ట్ అన్నప్పుడు నార్మల్గా తీసుకున్నాండి. అంటే మనకు 90 degrees రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంటర్సెక్ట్ కావాలని క్వశ్చన్ అన్నప్పుడు. అంటే ఒకటి ఏమి ఇచ్చినట్టు చెప్పండి, ఒకటి ఏబి అంటున్నాడు, ఇంకోటి వచ్చేసి ఒకటి సిడి అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఈ విధంగా గీసుకున్నాండి, ఈ విధంగా అర్థం ఇంటర్సెక్ట్ అయితే అని క్వశ్చన్ అంటే. తర్వాత ఏమంటున్నాడు చూడండి, యాంగిల్ ఏఓసి ఇక్కడ ఇది ఏనా, ఇది ఓనా, ఇది వచ్చేసి సి, అంతేనా, ఏఓసి. సో నేను దానికి ఇట్లా డాట్స్ పెడుతున్నాను చూడండి, ఏఓసి. ఏమంటున్నాడు దీన్ని, ఎక్స్ డిగ్రీలు అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమి ఇచ్చినాడు, బిఓడి అంటున్నాడు. సో బిఓడిగా దీనికి కూడా నార్మల్గా గీసుకోండి ఇట్లా. ఇదేమంటున్నాడు, వై డిగ్రీలు అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంటే దీంట్లో చూడండి, యాంగిల్ బిపిడి కనుక్కోవాలంటున్నాడు. సో డబల్ చేస్తున్నాడు చూడండి, బి అండి, పి అండి, ఇంటర్సెక్ట్ అయింది మనకి ఏమంటున్నాడు, పి. తర్వాత ఇంకోటి ఏం బీపీ డీనా, బీపీడి అంటున్నాడు. సో డి అండి. సో అంటే బిపిడి అంటే మనం ఏం కనుక్కోవాలా, ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఎక్స్ ఇది ఏమనుకుంటు ఏ అనుకున్నాండి, ఇది ఏమనుకుంటారు, ఏ అనుకున్నాండి. అర్థమవుతుంది నేను మీకు చెప్పేది. ఓకే, ఈ రూల్ అర్థమైంది. అంటే ఏమిటంటే ఒక సర్కిల్ విత్ సెంటర్ ఓ, 2 లైన్స్ అనేవి ఒకదానికోటి ఏమైంది, ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఒక వాడు ట్రయాంగిల్స్ నిర్మిస్తున్నాడు చూడండి. ఎక్కడి నుంచి అంటే యాంగిల్ ఏఓసి నుంచి ఒక ట్రయాంగిల్ నిర్మిస్తున్నాడు. సేమ్ అట్లా బిఓడి నుంచి ఒక ట్రయాంగిల్ నిర్మిస్తున్నాడు. అక్కడ యాంగిల్ ఏం తీసుకొచ్చి డైరెక్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినగా ఈ యాంగిల్ కనుక్కోవాలని క్వశ్చన్. ఏ యాంగిల్ కనుక్కోవాలంటే ఈ యాంగిల్ కనుక్కోవాలని క్వశ్చన్ అంటే ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకు డైరెక్ట్ మీకు అక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి, యాంగిల్ ఏమనుకుంటే x+y, ఏంటిది x+y బై ఏమి ఇచ్చున్నాడు, 2 ఇచ్చినాడు. సో 2 ఇస్తే మనకు డైరెక్ట్ ఏమొస్తుంది, యాంగిల్ బిపిడి. సో డైరెక్ట్ యాంగిల్ బిపిడి కనుక్కున్నారంటే యాంగిల్ ఏ, మనకి ఇక్కడ దీని ప్రకారం యాంగిల్ ఏ కనుక్కున్నారంటే ఏం చేయాలి, x+yని కూడి బై 2 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇది రూలు, రైటా, రూల్ నెంబర్. ఇంకొక దానికి చూడండి, ఇప్పుడు ఇది బి రూల్, ఇది మీకు చెప్పింది. ఏ రూల్ చూడండి ఏమి ఇచ్చినా మనకి, ఏ రూల్ చూడండి ఏమి ఇచ్చినాడు ఒకసారి క్వశ్చన్ అంటే ఫస్ట్గా నేనేమంటానంటే మీకు డైరెక్ట్ అక్కడ దీంట్లో చూసి డైరెక్ట్ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది. దీంట్లో చూసి ఏమి ఇస్తుంది, కానీ ఆ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకున్నారు. అర్థమైంది అంటే ఫస్ట్ ఎట్లా ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ పోయి నిర్మించుకునేది. లెక్క ఎట్లా నేను చెప్తానంటే మీ ఈ పాయింట్ నీకు గుర్తున్నానుకో ఆన్సర్ చేయడం చాలా సింపుల్. నువ్వు చూసుకొచ్చి ఇట్లా చూసుకొచ్చి కూడా ఆన్సర్ చెప్తావు. సో ఇప్పుడు ఏ రూల్ చూడండి, ఏ రూల్ ఏమి ఇచ్చినాడంటే ఏం చెప్పి 2 కార్డ్స్ ఏబి అండ్ సిడి అవి సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ పి అంటున్నాడు. సేమ్ అదే కదా, ఒక సర్కిల్ తీసుకున్నారంట, సెంటర్ ఓ దగ్గర రెండు ఏమైతే ఇంటర్సెక్ట్ ఒకదానికోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయంట, పి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఒకటి ఏ, బి, తర్వాత ఇంకోటి వచ్చేసి సి, డి అనేది ఇంటర్సెక్ట్ అవుతాయి అని అంటున్నాడు, రైటా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సేమ్ యాంగిల్ ఏఓడి ఇచ్చినాడు. సేమ్ మళ్ళీ ఏమి ఇచ్చినాడు, ఏఓడి. చూడండి ఏ ఎక్కడ ఉన్నది, చూడండి ఏ ఎక్కడ ఉన్నది, కొంచెం మీకు ఇట్లా స్ట్రైట్ లైన్ వస్తుంది అని క్వశ్చన్ అనుకుంటారు కదా, కొంచెం పైన రాస్తాను ఎందుకంటే మనకి ట్రయాంగిల్ ఎక్కడ రావాలా, పి దగ్గర ఇంటర్సెక్ట్ అయిన క్వశ్చన్ అనుకుంటుంది. ఇక్కడ పి దగ్గర ఇంటర్సెక్ట్, ఏఓడి కదా మనకు కావాల్సింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఏ దగ్గర కావాల్సింటే మనకి ఎట్లా వస్తుంది, ఏ తర్వాత ఓడి కనిపిస్తుందా మీకు ఇక్కడ, ఏఓడి. అక్కడ మనకి ఓ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అంటున్నాడు, ఏఓడి అని అంటే x డిగ్రీస్ ఇచ్చినాడు. సేమ్ తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇంకోటి బిఓసి అని అంటే ఏమంటున్నాడు, నెక్స్ట్ బిఓసిగా బిఓసి ఇక్కడ ఇది తీసుకుంటే కదా ఇది డిగ్రీ ఇది ఇచ్చినాడు. ఇది ఎంత ఇచ్చినాడు, వై డిగ్రీలు ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు ఇక్కడ చెప్పండి, దీని వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏపీసీ. ఇక్కడ ఏ ఉండదు, ఇక్కడ పి ఉండదు, ఇక్కడ సి ఉండదు. అంటే మనం ఏ యాంగిల్ కనుక్కోవాలా, ఇది బి అనుకోండి. సో అప్పుడు బి ఈజ్కోండి మీకు ఏం చెప్తున్నారు చెప్పండి, యాంగిల్కి బి కనుక్కోవడానికి వస్తే ఏమనుకుంటున్నా 180 మైనస్ x+y/2 అని. ఇప్పుడు దీని లెక్క రండి, ఇదే దాన్ని దీనిలో ఇప్పుడు చూడండి, ఇదే దాన్ని ఇప్పుడు దీంట్లోకి మీరు జాగ్రత్తగా ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేయండి. దీన్ని ఇప్పుడు ఏం తేడా ఉండదు చెప్పండి దీంట్లో. అక్కడ ఏఓడి అంటే మనకి ఇక్కడ చూడండి, దీంట్లో ఏమి ఇచ్చినాడు, ఏఓసి ఇచ్చినాడు. దాంట్లో మాత్రం ఏమి ఇచ్చాడు, ఏఓడికి ఇచ్చినాడు ఒక ట్రయాంగిల్లోన. సేమ్ ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడు మీకు ఇంకోటి, ఇది వై రావాలని కష్టం ఏమొస్తుంది మనకి, వై రావాలని కష్టం అంటే దీంట్లోన
ఏమొచ్చింది వై రావాలని క్వశ్చన్ అంటే యాంగిల్ ఇది యాంగిల్ సిఓబి ఇచ్చినారు ఇక్కడ సిఓబి ఇచ్చింటే మనకి ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చినాడు చూడండి ఇక్కడ డి ఏమి ఇచ్చినాడు బి వెయిట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ కనపడట్లేదు నీట్గా ఇది యాంగిల్ చూపడేది కన్ఫ్యూజ్ అవుతున్నాను బి ఇది సిఓబి ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకి యాంగిల్ డి ఉంది ఓ ఉంది బి ఉంది అంటే బిఓడి ఇచ్చినాడు ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు మనకి సిఓబి అనేది ఇచ్చినాడు అంటే ఇక్కడ సగమే ఇక్కడ పూర్తి ఇచ్చినాడు సో అంటే ఈ రెండింటిలో మనకి ఇవన్నీ ఇడిచిపెడితే ఓవరాల్గా దీన్ని అబ్జర్వ్ చేసుకుని మేజర్ డిఫరెన్స్ ఎక్కడున్నది దీనికి మేజర్ డిఫరెన్స్ ఎక్కడున్నది దీంట్లోనే మేజర్ డిఫరెన్స్ ఎక్కడున్నది ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసిన ఇక్కడ యాంగిల్ అనేది ఎక్కువ వస్తుంది ఇలా యాంగిల్ అనేది అంటే మేజర్ ఆర్క్ సంబంధించి మేజర్ యాంగిల్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మైనర్ యాంగిల్ వస్తుంది అంటే మనకి ఇచ్చినది ఇక్కడ మేజర్ యాంగిల్ ఇచ్చినట్ల దీంట్లో ఏం యాంగిల్ ఇచ్చినట్టే మైనర్ యాంగిల్ ఇచ్చినాడు మనకి సో మైనర్ యాంగిల్ ఇచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్గా చూసుకున్నట్టుగా మేజర్ యాంగిల్ ఇచ్చినాడా మైనర్ యాంగిల్ ఇచ్చినట్టు చూసుకోండి మైనర్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఏం చేయాలి ఎక్స్ప్రెస్ వైని కూడి బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ వాల్యూ వస్తుంది అర్థమైనా ఒకవేళ ఇక్కడ మేజర్ యాంగిల్స్ ఇచ్చినాడంటే మేజర్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి 180 నుంచి ఎక్స్ప్రెస్ వైని కూడి బై 2 చేయాలి అప్పుడు తీసేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎక్కడైతే ఏంటనో ఆ యాంగిల్ యొక్క పాయింట్ వస్తుంది రైటా ఇవి జస్ట్ మీరు చదువుకున్నాండి ఇవి మీకు పెద్దగా అర్థం కాలేకున్నా కూడా మీకు క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది చూడండి ఒకసారి ఫస్ట్ 30 క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది 30 క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి 30 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 కార్స్ ఏబి అండ్ సిడి సర్కిల్స్ ఊ సెంట్రీస్ ఓ మీట్ విత్ ఈచ్ అదర్ అట్ పాయింట్ పి అంట సేమ్ చెప్తే కదా పి దగ్గర మీట్ అయితే అంటున్నాడు అయితే యాంగిల్ ఏఓసి అనేది ఎంత ఇచ్చినాడు చెప్పండి 50 డిగ్రీలు ఇచ్చాడు యాంగిల్ బిఓడి ఎంత ఇచ్చాడు 40 డిగ్రీలు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒకటి సంథింగ్ ఎంత ఇచ్చాడు సేమ్ ఇప్పుడు 29వ క్వశ్చన్కి రండి చెప్తాను 29వ క్వశ్చన్కి రండి 29వ క్వశ్చన్ మీరు వస్తే ఏమి ఇచ్చాడంటే 2 కార్స్ ఏబి అండ్ సిడి సర్కిల్ విత్ సెంటర్ ఓ అంట ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ పాయింట్ పి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అనుకుంటా అంటున్నాడు అయితే ఒకటి ఎంత ఇచ్చినాడు 100 యాంగిల్స్ ఇచ్చాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు బిఓసి ఇంకోటి ఎంత ఇచ్చాడు 70 డిగ్రీస్ ఇచ్చాడు ఏం కనుక్కోవాలి చెప్పండి రెండింటిలోనే పీనే కనుక్కోవాలా ఇక్కడ ఏపీసీ కనుక్కోవాలి చూడండి ఏం కనుక్కోవాలా ఏపీసీ కనుక్కోవాలి మనకి ఇంటర్సెక్ట్ అయింది పి ఇక్కడ ఏపీసీ అంటే ఇటు సైడ్ వస్తుంది నెక్స్ట్ ఇంతకు 30 దాంట్లో ఏం కనుక్కోమంటున్నాడు ఏం కనుక్కున్నాడు సేమ్ బీపీడీ కనుక్కోమంటున్నాడు ఏం కనుక్కోమంటున్నాడు బీపీడీ సో మనకి వచ్చేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 2 అడిగితే ఇట్లా 2 క్వశ్చన్స్ అడుగుతారు సో మనకి ఇంకా గుర్తుపెట్టుకోండి ఈ నార్మల్గా ఇంటర్సెక్ట్ అంటే ఏమన్నా యాంగిల్ ఇయ్యి సింపుల్ మనం గుర్తుపెట్టుకుని సింపుల్ ఒక లాజిక్ ఏమనుకోవచ్చు అంటే లెఫ్ట్ రైట్ గుర్తుపెట్టుకుంటే కూడా ఆన్సర్లు వస్తాయి మీకు ఇవి నార్మల్గా ఈ సర్కిల్ వేస్తాం ఇంటర్సెక్ట్ ఇచ్చేది అన్నప్పుడు ఏబిసిడి అనేది నార్మల్గా రాసుకున్నాండి మీరు రాసుకున్నప్పుడు యాంగిల్ అనేది కనుక్కోవాలి రైట్ యాంగిల్ కనుక్కోవాలా లెఫ్ట్ యాంగిల్ కనుక్కోవాలి పి అనేది ఇక్కడ అనుకుంటుంది ఇక్కడ అనుకుంటుంది 2 సార్లు పి కనుక్కుంటుంటాం సో ఇక్కడ మనకి దీంట్లో ఏమొచ్చింది రైట్ యాంగిల్ వచ్చింది సో రైట్ యాంగిల్ అంటే రెండింటిని కూడి బయట చేస్తే రైట్ యాంగిల్ వస్తుంది లెఫ్ట్ యాంగిల్ ఏమంటే సేమ్ రెండింటిని కూడి బయట చేయాలా వచ్చిందని మళ్ళీ ఏమిట్లో నుంచి తీసేయాలా 180 నుంచి తీసేయాలి లెఫ్ట్ యాంగిల్ అంటే ఎక్స్ట్రా వస్తుంది రైట్ యాంగిల్ అంటే డైరెక్ట్ కూడికాసి బయట చేసే ఇస్తుంది నేను ఏమంటానంటే ఈ కాన్సెప్ట్లు నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఫైనల్గా ఈ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకుని ఏమనుకోవచ్చు ఒక దాంట్లో మేజర్ యాంగిల్ కనుక్కోవాల్సి వస్తుంది మైనర్ యాంగిల్ కనుక్కోవాల్సి వస్తుంది దీని ప్రకారం కనుక్కోవాల్సి వస్తుంది ఇట్లాంటి లెక్కలు వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీకు ఆటోమేటిక్గా వాడు చెప్తారు ఇంటర్సెక్ట్ టీచర్ అనుకోవచ్చు క్వశ్చన్ అన్నప్పుడు నీకు అర్థమవుతుంది యాంగిల్ పీ కనుక్కున్నా అనుకోవచ్చు ఆ పీ దాంట్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది సో లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోవచ్చు నువ్వు సింపుల్గా ఏం చేసి ఇస్తావు లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు 180 మైనస్ ఎక్స్ప్రెస్ వై చేసి ఇస్తావు ఒకవేళ రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తావు ఎక్స్ప్రెస్ వై బై 2 చేస్తావు ఇప్పుడు నీకు దాంట్లో చూడండి సేమ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినాడు 29వ క్వశ్చన్కి మనం ఏమైనా డయాగ్రామ్ ఇచ్చినాడా ఏం డయాగ్రామ్ ఏమి ఇవ్వలేదు కావాలంటే 30 క్వశ్చన్కి ఏమైనా డయాగ్రామ్ ఇచ్చినాడా ఏమి ఇవ్వలేదు కావాలంటే వీటికి మీద డయాగ్రామ్ లేండి సేమ్ ఇవే డయాగ్రామ్లో వస్తాయి క్వశ్చన్లకి ఏమొస్తాయి ఇవే డయాగ్రామ్లో వస్తాయి అప్పుడు లెఫ్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ అనుకోసం తెలుసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది లేదు అనుకోసినప్పుడు మనం మీరు ఏం చేయాలనుకోసంటే గుడ్డికి చేయాలనుకోసం ఈ లెక్కలు ఒకటి 100 ఇంకోటి వచ్చేసి 70 ఈ రెండింటిని పూర్తి ఎంత 170 సగం ఎంత ఆడ ఆన్సర్ ఉండదనే చూడండి ఆన్సర్ ఉండదనే లేదా
ఉంది కరెక్ట్, కానీ ఆన్సర్ పెట్టిస్తానికి 29 దానికి చాలా మంది అట్లా డైరెక్ట్ పెట్టిస్తానికి ఇబ్బంది పడిపోతారు. సేమ్ 25 ఆన్సర్ ఆప్షన్లు ఉండదు, కానీ 85 ఆన్సర్ అవుతుందనే కాదు. ఎందుకని కష్టం ఆ యాంగిల్ మనకి 29 లెక్కని లెఫ్ట్ యాంగిల్. సో లెఫ్ట్ యాంగిల్ మనం వచ్చిందాన్ని ఏమిటో తీసేయాలా, 180 నుంచి తీసేయాలి. మళ్ళీ 180 నుంచి తీసే ఆన్సర్ ఏమవుతుంది, 95 అవుతుంది. చూడ 85గా తీసేయాల్సింది 180 కదా, 180 నుంచి 85 తీసేసి 95 అవుతుంది. 95 ఆన్సర్ అవుతుంది. అదే కింద లెక్క చూసుకునే కావాలంటే 30 లెక్క చూసుకుంటే కింద డైరెక్ట్ సింపుల్ ఇచ్చినాడు, 50 + 40 ఇచ్చినాడు అంటే ఎంత 90. 90 నుంచి మనకు సగం ఎంత, ఆన్సర్ 45. అర్థమైంది. నేను ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవంతా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఏం నేర్చుకున్నా లెక్క ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్ మనకి. సో లెక్క ఎట్లా చేయాలా, సింపుల్గా నీకు 2 పాయింట్లు మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. 2 డయాగ్రామ్లు వేసేకి రావాలి నీకు, 2 లెక్కలకి డయాగ్రామ్స్ వేసేకి రావాలి. లెఫ్ట్ యాంగిల్ అడుగుతున్నాడా, రైట్ యాంగిల్ అడుగుతున్నాడా, ఒక్కసారి చూసుకున్నాండి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడే నీకు గుర్తుడు యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ అనిపించినప్పుడు సింపుల్గా ఇది ఇట్లా నార్మల్గా రాసేటప్పుడు లెఫ్ట్ యాంగిల్ అడిగినాడు అనిపిస్తే ఇది గుర్తు రావాలా, రైట్ యాంగిల్ అడిగాడంటే ఇది గుర్తు రావాలా, టక్కన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవి మళ్ళీ అట్లా ఉంటాయి ఇంక రూల్స్ అనిపిస్తే సర్కిల్. ఇది ఒక్క రూల్ కొంచెం ఇట్లా ఇబ్బంది పడుతుంది.